మన ఎదురుగున్నది దుర్గా, కనకదుర్గ కేడి. సో ఒక సైకాలజిస్టు, తర్వాత ఒక అడ్వకేట్, ఒక మదరు, ఎన్నో 2 పిల్లలు, అండ్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. సో ఇప్పుడు రకరకాల విషయాల గురించి చర్చించాలని ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. సో మొదటిసారి తన అంగీకారంతో రికార్డ్ బటన్ నొక్కినా. సో నాకేమీ తెలియదు, ఏ ప్రిపరేషన్ లేదు. సో ఏదేమైనా ఒక ఓపెన్ మైండ్తో చర్చించడం వల్ల మన లైఫ్లో ఒక వెలుగు వస్తుంది అనేది నా అనుభవం. ఇదేం ధారణ కాదు. ఇప్పుడు భోజనం ఆకలి అవుతుంది, అది ధారణ కాదు. తినడం ధారణ కాదు. తద్వారా నువ్వు పొందే శక్తి, నాకు శక్తి వచ్చింది అంటే ధారణ వల్ల చెప్పట్లే, ఉన్నది చెప్తున్నావు. సో అనుకున్నది చెప్పడం ధారణ, అనుభవిస్తున్నది చెప్పడం అనేది నీ యొక్క రియల్. సో లెట్ us ఎంక్వైర్ ఇన్ టు లైఫ్ విత్ అన్ ఓపెన్ మైండ్. నౌ యూ బిగిన్. ఇక్కడ ధారణ అని ఒక పేరు రాగానే, ధారణ అంటే ఒక అలవాట్లకి బానిస అనేది వస్తుంది. అంటే ధారణ అన్నప్పుడు నియమాలు ఉంటాయి చాలా. ఇప్పుడు సొసైటీ ఏదైతే ఒక పాత్రలో పెట్టిందో దాన్ని దాటి ఆలోచించలేకపోవడం అనేది ఒక ధారణ అవుతుంది. బియాండ్ ధారణ మనం అంటే విచ్చలవిడితనం కాదు, కానీ నచ్చినట్టు ప్రదర్శిస్తే సొసైటీ అంగీకరించకపోతే అది వీళ్ళ ఆలోచన విధానం తప్పు, వీళ్ళ యొక్క బిహేవియర్లో లోటుపాట్లు ఉన్నాయని జడ్జ్ చేసేస్తుంది ఈజీగా సొసైటీ. సో ధారణని గౌరవించే తీరు కూడా చెప్పవా? అంటే సొసైటీలో ఉన్న వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ మనల్ని మనం మనలాగా ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధారణ అంటే నిలిచిపోయిన ఒక ఆలోచన, దాని యొక్క కోర్ మీనింగ్. నీకు వచ్చే 1,000,000 ఆలోచనల్లో కొన్ని ఆలోచనలని నువ్వు జెండా కర్ర వేసి పాతిస్తావు. అది ఎంత కాలంలో పాతబడితే అంత స్ట్రాంగ్, అంత ఇంపార్టెంట్ ధారణ అని నీ మైండ్ చెప్తుంది. ఎన్ని రోజులు దాన్ని అలవాటుగా అంటే ఇప్పుడు ప్రాక్టీస్ భగవంతుడు 1000 ఏళ్ల ధారణ, అందుకే దానికి ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి. రెండోది ఉమ్మడి ధారణలు ఉన్నాయి, వ్యక్తిగత ధారణలు ఉన్నాయి, ఇది గుర్తించాలి. సో ఉమ్మడి ధారణలకు సంబంధించి మాత్రమే సొసైటీతో నీ కాన్ఫ్లిక్ట్ రాదు. వ్యక్తిగత ధారణ వల్ల నీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, నేను జస్ట్ బేరుబాడితో తిరుగుతా అని నువ్వు నిర్ణయించుకుంటే సమాజం అంతా తిడుతుంది నిన్ను. ఎందుకంటే వాళ్ళ ధారణకు అగైనెస్ట్ ఉంది. దే ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. సో నీ ధారణను నువ్వు గుర్తించాలి సమాజంలో. అంటే ఉమ్మడి ధారణని సమాజంలో ప్రదర్శించు. కాదు, అవతల వాళ్ళని హ్యాపీ చేయడం కోసం వాళ్ళ ధారణని నువ్వు ధారణగా చేసుకున్నావు తప్ప యాక్చువల్ ధారణ నీది కాదు. అది అనిపిస్తుంది. ఈ ధారణ అంటే ఏది యాక్చువల్ కాదు. ఇందులో నిజమైన ధారణలు, అబద్ధపు ధారణలు ఏమి లేవు, నిలిచిపోయిన ధారణలు ఉన్నాయి. ఆ ధారణ వల్ల నీకు బెనిఫిట్ ఉందా, నీకు బాధ ఉందా, నువ్వు క్రాస్ చెక్ చేసుకో. ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు బట్టలు వేసుకోవాలి, స్నానం చేసి అన్న ధారణ నాకుంది. ఇప్పుడు స్నానం చేస్తేనే ఆనందంగా ఉంటాన్న ధారణ కూడా ఉంది. ఇప్పుడు ఈ ధారణ వల్ల నాకు బాధ వస్తుందా అప్పుడప్పుడు, లేకపోతే ఏ ఇబ్బంది లేదా అని క్రాస్ చెక్ చేసుకొని దెన్ యూ లివ్ ఇట్. ఎగ్జాంపుల్, స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, నా ప్రశాంతతకు వచ్చే డోకా ఏం లేదు, నా పవిత్రతకు వచ్చే డోకా ఏం లేదు నువ్వు అనుకుంటే నీ ధారణ నేను ఇబ్బంది పెట్టడం లే. అట్లా కాకుండా స్నానం చేస్తేనే నేను ఆనందంగా ఉంటాను, నువ్వు లింక్ పెట్టావు చూడు, అది నీ ఇష్టం. కానీ పక్కనోడు స్నానం చేయకపోతే రావద్దనే ధారణ కూడా ఉంది అక్కడ. అంటే నీ వరకు ధారణను పెట్టుకుంటారు, బాగుంది. ఓపెనింగ్ స్టేట్మెంట్ నువ్వు వింటున్నావా? వింటే గనక నేను మళ్ళీ రిపీట్ చేస్తా. సమాజపు యొక్క ఉమ్మడి ధారణలు, వ్యక్తిగత ధారణలు వేరు. ఇది నువ్వు గుర్తిస్తున్నావా లేదా? సో వ్యక్తిగత ధారణలు సమాజం మీద రుద్దవు. సమాజం నీ వ్యక్తిగత ధారణని గుర్తించాలని అనుకుంటే అదే నీ అంటే పావుకు కులాడి మారిన అని ఒక సామెత ఉంటుంది ఇందులో. అంటే గుణపని తీసుకొచ్చి నీ కాలు మీద నువ్వే పొడుచుకుంటున్నావు. నీ వ్యక్తిగత ధారణలు నీ బ్యాగులనే పెట్టుకో. సమాజాన్ని కలిసినప్పుడు ఒక పెళ్ళికి వెళ్తే మనం మంచి చీర కట్టుకొని పోతాం. నీ వ్యక్తిగత ధారణ ఏంది? చిన్న షార్ట్ వేసుకొని ఉండాలని. అది నీకు హాయిని ఇస్తుంది. కానీ ఆ రోజు అక్కడికి వెళితే యు ఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ ద హోల్ అంబియన్స్. దే ఆర్ నాట్ అగేన్స్ట్ యూ. అసలు ధారణ లేని మనిషి ఉన్నాడు ఈ భూమి మీద? నేనున్నా. మరి బట్టలు ఎందుకు వేసుకున్నావు? ధారణ కాదు. మళ్ళీ నువ్వు వింటున్నావా? వింటున్నా కాబట్టి నీ పర్సనల్ ధారణలో కాదు. నిజంగా వింటే ఈ ప్రశ్న నువ్వు అడిగి ఉండేదానివి కాదు. నేను ఒక చిన్న అనాలిసిస్ ఇచ్చిన. స్నానం చేస్తేనే ప్రశాంతంగా ఉంటా అన్న ధారణ, స్నానం చేస్తే తప్ప ప్రశాంతంగా ఉండను అన్న ధారణ, ఈ రెండు వేరే వేరే. సో ఈ బట్టల్ని ప్రకృతి నుంచి నన్ను కాపాడుకోవడానికి సమాజంలో నేను ఉంటున్నా కాబట్టి, ఒకవేళ నేను అసలు సమాజంతో సంబంధం లేకుండా ఎక్కడైనా అడవికి వెళితే నేను బట్టలు వేసుకున్నాను.
సమాజం కోసం చేస్తున్నావు అని అడిగితే సమాజం కోసమే చేస్తున్నా కొన్ని విషయాలు. ఆ విషయంలో కాన్ఫ్లిక్ట్ లేదు నాకు. ఇప్పుడు ఒకటి చెప్తా, పబ్లిక్ లో ఉంటున్నారు కాబట్టి బట్టలు వేసుకున్నారు, అడవిలోకి వెళ్తే నేను వేసుకోను అన్నారు కదా, అంటే మీరు ఇది ఇంకొకరి కోసం చేస్తున్నారు, మీకోసం కాదన్నట్టు. అదే చెప్తున్నా, ఉమ్మడి ధారణలు ఇంకొకరి కోసం చేయడం కాదు, సోషల్ హార్మనీ కోసం చేస్తున్నాం, ఇంకొకరి కోసం కాదు. యు ఆర్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ద సొసైటీ. ఇప్పుడు ఒకటి ప్లీజ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిని పేర్లు ఉద్దేశించి కాదు, బట్ సొసైటీలో ఇప్పుడున్న పర్సన్స్ కొంతమంది, అది రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీ కాబట్టి ఆయన అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళు ఇంట్లో ఎలా అయితే బిహేవ్ చేస్తారో దాన్ని మంది మీద కూడా రుద్దుతారు వచ్చి. ఇట్లా ఉండడం రాంగ్ అని చెప్పకపోవచ్చు, కానీ పోట్రే అదే అవుతుంది. నాకు పెళ్ళొద్దు, నేను ఇలా ఉంటాను, నాకు ఇలా ఎక్కువ ఎమోషన్స్ ఉండడం నాకు నచ్చదు, ఒకళ్ళు నా మీద ఏడుస్తే నేను అసలు పట్టించుకోను, ఇలాంటి. కానీ సొసైటీ అలా లేదు కదా. ఒక సంఘధారణ ఒకటి ఉంటే వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా. అసలు ఎవ్వరు చెప్పిన దాన్ని ఎంత బలవంతం చేసినా ఎవడో అనుసరించాడు. ఇది తెలుసుకో ఫస్ట్. నేను మస్తు చెప్తా, వర్మ మస్తు చెప్తాడు, పెళ్ళి వద్దంటున్నాడు, అయినా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. వర్మ కోర్ ఫ్యాన్స్ కూడా వర్మ మా పెళ్ళికి వస్తే బాగుండు అనుకుంటారు. సో చెప్పినంత మాత్రం ఎవడు మారడు. అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే వచ్చే ధారణ ఏమన్నా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ నీకుందా లేదా చెక్ చేసుకో. అట్లాంటప్పుడు టెర్రరిజం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతావా? నీకు నచ్చిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. వేరే వాడు చెప్పినందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే ఏ వ్యక్తి ఏ మాట చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో ఆ విషయం నీలో ఆల్రెడీ ఉంటే తప్ప ఇన్ఫ్లుయెన్స్ కావు. అప్పుడు రకరకాల మనస్తత్వాల మనుషులతో మనం ఈ సోషల్గా ఉంటున్నప్పుడు మనకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఒక కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలా, లేకపోతే ఈ ధారణ అందరికి అప్లై చేయాలా, లేకపోతే వాళ్ళకి ఏమేమి ధారణలు ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలా? కన్ఫ్యూజన్ ఉంది కదా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ వల్ల. ఎవరికి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయాల్సిన అవసరమే లేదు. సమాజానికి ఉన్న ఉమ్మడి ధారణలు గుర్తిస్తున్నావా లేదా? ఆన్సర్ కాన్స్టిట్యూషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఉమ్మడి ధారణ. కాన్స్టిట్యూషన్ ధారణ నేను ఇప్పుడు చెప్తా, ఇప్పుడు ఒక ఛాన్స్ మళ్ళీ మర్చిపోతాను. కాదు, ఫాల్స్ ఈక్వివలెన్స్ ఎప్పుడు తీసుకురావాలి రారు, కానీ ఇది అటు లింక్ అవుతుంది. మనం ఇప్పుడే అయిపోవట్లే. నువ్వు కాన్స్టిట్యూషన్ అంటున్నావు కదా, యూ షుడ్ నెవర్ బింగ్ కాన్స్టిట్యూషన్, బికాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ బ్రీతింగ్ డాక్యుమెంట్. ఓకే, సో బ్రీతింగ్ డాక్యుమెంట్ ధారణ కాదు, అది ఒక ఇంప్లిమెంట్ చేసే ఒక వ్యవస్థ. ఒక అడ్వకేట్ గా చెప్తాను, ఇప్పుడు మనిషికి 3 లేయర్స్ అనుకుందాం. నేను నా బాత్రూమ్ లో ఉన్నప్పుడు నా పర్సనల్ నేను ఒకలా బిహేవ్ చేస్తా, బెడ్రూమ్ లో ఉన్నప్పుడు అది మీరు అనొద్దు, అందరి దగ్గర ఒకటే చేస్తారంటే అది ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ముక్కులో బయట అనుకోలేము అందరి ముందు. వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం, మొత్తం పబ్లిక్ లోకి వచ్చాక ఒకలాగా బిహేవ్ చేస్తాం. అంటే మనల్ని మనం కంట్రోల్ చేస్తుంది, తర్వాత ఫ్యామిలీ కంట్రోల్ చేస్తుంది, తర్వాత వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది కదా. ఎప్పుడు కంట్రోలింగ్ లో ఎవరు కంట్రోల్ చేయట్లేదు, అదే లా అండ్ ఆర్డర్ లేకపోతే అది తీసుకురావద్దు. ఇప్పుడు మనం వీఆర్ నాట్ డిస్కసింగ్ లా అండ్ ఆర్డర్, థాట్ ప్రాసెస్ చెప్తున్నా. సి ఎవరు నిన్ను బలవంతం చేయట్లే దుర్గా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. జస్ట్ నీకున్న ఒక ఏమంటారు ఫైటింగ్ స్పిరిట్ వల్ల నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు తలెత్తి ఎవరిని చూడకు, సమాజానికి ఉన్న ఉమ్మడి ధారణలు గుర్తించు. ఎప్పుడు గుర్తించిన తర్వాత కాన్ఫ్లిక్ట్ లేదు. ఎగ్జాంపుల్, నువ్వు లైబ్రరీ పోయినప్పుడన్నా లైబ్రరీలో ఉన్న ఉమ్మడి ధారణ ఏమిటి? అందరూ సైలెంట్ గా ఉండాలి. దట్స్ ఆల్. ఉండగలిగితే అక్కడికి పో, లేదా పో. నేను లైబ్రరీలో ఉండి మాట్లాడతా అంటే యు ఆర్ సమాజం, ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క ధారణ ఉంది. సమాజాల మొత్తానికి కలిపి కొన్ని ధారణలు ఉన్నాయి. ఇవి నువ్వు గుర్తిస్తున్నావా లేదా? నేను గుర్తిస్తున్నా, నాకే కాన్ఫ్లిక్ట్ కాదురే. నువ్వు చెప్పేది వినట్లే, అర్థం చేసుకోవట్లేదు. నేను ఏమంటున్నా అంటే, ఒక స్కూల్లో ఒక పోరండి స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆడ సండే రావద్దు, ఈ బట్టలు వేసుకోవాలి, యూనిఫామిటీలో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వాడికి ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేసి అది ఫాలో అవ్వాలి. బికాస్ అది వాళ్ళ స్కూల్, వాళ్ళ ఇది ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఇప్పుడు ఒక వ్యవస్థలోకి మనం వెళ్తున్నప్పుడు సచ్చినట్టు వాళ్ళు నిర్ణయించినట్టు మనం ఉండాలి. అగైన్ ఇది ఫాల్స్ ఈక్వివలెన్స్. ఎట్లా స్కూల్కి పోయి ఆడుకుంటా అంటే ఫాల్స్ ఈక్వివలెన్స్ అంటే తేకూడని ఎగ్జాంపుల్ ఇది. మన చర్చలో ఎదిగిన హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాసెస్డ్ హ్యూమన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెట్టు బలంగా లేదు, ఒక కట్టె పెడతాం, దానికి అవసరం. అట్లా ఒక మైండ్ని నువ్వు సమాజంలో వైల్డ్గా వదిలేస్తే, సమాజంలో స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు? జస్ట్ అండర్స్టాండ్ ద కామన్ ఐడియాలజీస్ ఆఫ్ సొసైటీ, సో దట్ అందరితో ఉంటున్నప్పుడు అందరితో ఉండు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు క్రియేటివ్గా ఉంటావా, లేకపోతే బట్టలు వదిలేస్తావా, లేకపోతే అరచి కేకలు పెడతావా. అంటే ఇక్కడ వలయాలు క్రియేట్ చేసుకున్నాం కదా, అంటే వలయాలు లేకుండా నువ్వు సమాజంలో బతకలేవు. ఆ వలయాలు హెల్దీగా ఉండని.
ఇప్పుడు నాకు నీకు కామన్ బౌండరీ ఉంది. ఆ బౌండరీని అనుకుంటే నువ్వు లైన్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు, లేదా నా గోడ మీద నుంచి సరదాగా దుంకొచ్చు. ఆ స్వేచ్ఛలో జీవితాన్ని జీవించాలి తప్ప డోంట్ ఫైట్ విత్ ఐడియాలజీ. అలాంటి సహృద్భావం ఉన్నప్పుడు ఇద్దరు ఎంత మేరకు రావాలో తెలుసుకొని అట్లా హార్మోనియస్ ఉంటారు. ఇప్పుడు అసలు అలాంటి వాళ్ళతో నువ్వు ఉండవు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరెవరినైతే కలిసి మాట్లాడుతున్నావో నీ కోర్ ప్రయత్నమే అది. ఎలాంటి వ్యక్తులతో నీకు స్నేహం కుదురుతుందని అన్వేషిస్తున్నావు. అంటే ఏ ఆలోచనలు నువ్వు క్యారీ చేస్తున్నావో అట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు నీకు దోస్తులు అవుతున్నారు. చెక్ చేసుకో. హ్యావ్ యూ ఎవర్ మెట్ విత్ ఎ టెర్రరిస్ట్? You ever wanted to? I usually కోర్ట్ దగ్గర అందరూ అలాంటి వాళ్ళు తగులుతారు, ఫ్రెండ్స్ కా. ప్రొఫెషన్ కు చూడదు. నేను మనిషి గురించి మాట్లాడుతున్నా. అందుకే కాన్స్టిట్యూషన్ ని వద్దన్నా, స్కూల్ ని వద్దన్నా. హాస్పిటల్ మనం పోయి డాక్టర్ కి ఇంజెక్షన్ ఇయ్యలేం కదా. వ్యవస్థలు కాదు, వ్యవస్థలతో సంబంధం లేని ఒక మనిషితో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక మనిషిగా రోడ్డు మీద నిలబడి ఉన్న 100 మందిలో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. నువ్వు ఎవరిని చూజ్ చేసుకుంటావు? ఆ చూజింగ్కి ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుంది? నీలో టెర్రరిజం ఉంటే యూ గో దట్ డైరెక్షన్. నీలో ఆ క్రియేటివిటీ ఉంటే యూ గో టు ద ఆర్టిస్ట్. అట్లాగే ఒక యోగి కూడా కూర్చున్నాడు ప్రశాంతంగా. నేనైతే ఎవరి దగ్గర పోను, అడిగే నీ ఛాయిస్ అది. పోవడం పోవకపోవడం మాత్రమే నీ చేతులు ఉంది. అందరిని రమ్మనే ఛాయిస్ నీకు లేదు. నీవు వెళ్ళొచ్చు, వాళ్ళు వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ఎదురు పడతారు. 2-3 నిమిషాల్లో తెలుస్తుంది మా ఇద్దరు ఆలోచనలు సారూప్యత లేదు. తద్వారా మళ్ళీ మార్గాలు వీడిపోతాయి. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. నువ్వు వేవేల మందిని కలుస్తావు. ఎక్కడైతే నీకు 2-3 నిమిషాల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో నువ్వు వాళ్ళని తక్షణం ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతావు. నీ టాక్స్ విన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఎవరిని మార్చకూడదు, వాళ్ళని అలా వదిలేయాలి, బట్ నీ మనశ్శాంతిని వాళ్ళ ద్వారా కోల్పోనీయకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టు అర్థమవుతుంది నాకు. అంతే. అలాంటప్పుడు మనం ఒక సంఘ జీవితంలో ఉన్నప్పుడు పక్కన జరుగుతున్న యాక్సిడెంట్స్ చూస్తూ ఎలా సాక్షిభూతంలా ఉండగలం? సాక్షిభూతం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి అంటే చేయకుండా ఉండడం కాదు, క్లెయిమ్ చేయకుండా. దట్ ఈస్ ద బిగినింగ్. ఫస్ట్ వైలిన్ పట్టుకోవడం నేర్చుకున్నా. ఎప్పుడు పట్టుకుంటామని కాదు, ఒకసారి వచ్చిన తర్వాత వదిలేసినా పోతుంది. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, ఒక్క ఫింగర్తో నీ స్టీరింగ్ కంట్రోల్ అవుతుందా లేదా? చెప్తా. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ దాని అంతటా అది పనిచేస్తుంది. నేను ఏం చేయనక్కర్లేదు. సేమ్ అలాగే ఆలోచించి చేయడం నాకు రాదు. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీ కార్ డ్రైవింగ్ రాకముందు ఉందా లేదా? కార్ డ్రైవింగ్ రాకముందు నాకు ఆ మెమొరీలో లేదు కాబట్టి ఉండదు. దట్స్ వాట్ ప్రాక్టీస్ మేక్స్. సో నువ్వు ఒక పద్ధతిలో సాధన చేయడం వల్ల నీకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అవి రిఫైన్ అవ్వడం వల్ల నువ్వు గట్టిగా బలంగా పట్టుకొని నువ్వు తీవ్రంగా రోడ్డును చూస్తే నడపక్కర్లేదు, నీ మైండ్ తెలుసు. సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్. నువ్వు ప్రతి ఒక్కరితో ఘర్షణ పడకుండా, ప్రతి ఒక్కరిని గట్టిగా పట్టుకోకుండా కూడా సామరస్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. మంచి యాక్సిడెంట్ లేకుండా జర్నీ చేయొచ్చు అని తెలుసుకుంటున్నావా లేదా? కానీ సేమ్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాది కారు, పక్కనోడు బస్సు, వాడు నన్ను వాడు సప్పనిలా కొట్టే అలాంటి డేంజరస్ ఫెలోస్ ఉన్నారు సొసైటీలో. నా కార్ని నేను సేఫ్ గా వెళ్తూ పక్కనోడు చూడాల్సి వస్తుంది. చూడు, కానీ నీలో ఏ డిస్టర్బెన్స్ లేదు అంటుంది. ఇప్పుడు ఈ క్షణం నువ్వు దాదాపు ఒక 20 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చినావు. ప్రతి అడుగడుగున నువ్వు ఆపి ఎవరైనా తిడుతూ వచ్చావా? తిట్టంగానే మనుషులు మైండ్ లో నడుస్తాయి. అంటే నడవకుండా కూడా కాదు, రాంగ్ డ్రైవ్ చేస్తే నడవకుండా కూడా యూ కెన్ డ్రైవ్ అంటున్నది. అది నీ ఛాయిస్. ఎట్లా అంటే ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు హ్యూమన్ డాక్టర్ అని నీ దగ్గరకు వచ్చిన ఫిగర్ ఇట్ అవుట్ అంటే దానికి అల్టిమేట్ సొల్యూషన్ అంటే ఆలోచన ఆపడం ఎలా? అసలు ఆలోచన పుట్టేది ఎట్లా చెప్పు. ఇప్పుడు నా ఆలోచన మన పంచేంద్రియాలు ట్రిగ్గర్ చేస్తుంది. కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది మెసేజ్. సో ఆబ్వియస్లీ ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తుందా? రాని దాన్ని పట్టుకుంటున్నది ఎవరు? ఆ ఆలోచన పట్టుకునేంత వరకు అక్కడ సీరియస్నెస్ మనల్ని, అంటే ఇప్పుడు ఇది వేరు వ్యక్తిగా నువ్వు ఒక్కదాని ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచన పట్టుకునేది నా పంచేంద్రియాలు, నా కళ్ళు కాదు. ఆలోచన వచ్చేది దానివల్ల. నీకు ఎగ్జాంపుల్, ఆసక్తి లేని అంటే నీకు తెలియని సబ్జెక్టు, దానికి సంబంధించిన విషయాలని నీ యొక్క పంచేంద్రియాలు చూసినా నీకు ఏ ఆలోచన రాదని నేను అంటే. ఆబ్వియస్లీ రాదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి రాదు. సో నీ ఛాయిసెస్ వల్ల నీకు ఆలోచనలు జనరేట్ అవుతున్నాయి. అవును. ఇప్పుడు ఈ జనరేట్ అయిన ఆలోచనల్లో ఒక ఆలోచన పట్టుకుంటున్నది ఎవరు? ఆలోచన వచ్చి చెప్పిందా నేను పట్టుకోమని? పట్టుకోని వాళ్ళు పిచ్చోళ్ళు అంటాను నేను చెప్పింది.
నీ సంగతి చెప్పు. నా సంగతే. ఇప్పుడు నేను నాకు కొన్ని అంటే రూల్స్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ తో నేను బిల్ట్ అయ్యాను కాబట్టి కొన్ని చూసి చూడనట్టు ఉండలేము, బికాస్ మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. అక్కడ నిష్కామ కర్మ చేయమని చెప్పారు. అలా చేస్తే ఏమవుతుందంటే పని అవుతుంది. ఐరన్ రాండ్ చెప్తా చూడు, నచ్చితే బావిలోంచి వీకెండ్ లేకపోతే ఆయన ఎత్తేయండి అందులోనే, కానీ నీకు నచ్చితే చేయాలని. కానీ నా సంఘ జీవితంలో ఉన్నప్పుడు నాకు నచ్చడం నచ్చకపోవడం ఉండదు. ఒక్కసారి బయటకు వచ్చినాను అంటే ఆ సోషల్ లైఫ్ కి సంబంధించి ఏ రూల్స్ ఉన్నాయో దాన్ని నేను చేయాలనిపిస్తుంది. సో నువ్వు వృత్తిపరంగా చెప్తున్నావా, వ్యక్తిగతంగా చెప్తున్నావా? వ్యక్తిగతంగా చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్పు. వ్యక్తిగతంగా అంటే ట్రాఫిక్ పోలీసు లైట్లు వేసాడనే కాదు, నాకు కూడా ఆపబుద్ధి అవుతుంది అక్కడ, నేను ఆపితేనే వాళ్ళు వెళ్తారు అని చెప్పి. నువ్వు ఫస్ట్ డిస్కస్ చేసింది అది. సమాజానికి ఉన్న ఉమ్మడి కాన్సెప్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, కాన్ఫ్లిక్ట్ లేదు, బాత్ కథం. అంటే చూస్తూ వదిలేద్దు అంటున్నా. అంటే కొంతమంది వెళ్ళిపోతారు. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నీ గురించి అడుగుతున్నా. నేను రెడ్ లైట్ పడితే ఆగుతాను, అర్ధరాత్రి 1 గంట కూడా రెడ్ లైట్ పడితే ఆగుతా, ఎవరు లేరని వెళ్ళిపోను. ఆలోచన అనేది లేకపోతే ఆగం అక్కడ. ఎందుకు ఆగాలి? బరాబర్ పోతాం అక్కడ. ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. ఉమ్మడి ఆలోచన అలా ఆపేయాలని. వ్యక్తిగతంగా నువ్వు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు నిన్ను బాధిస్తున్న అంశాలు, ఎగ్జాంపుల్ రెడ్ లైట్ దగ్గర ఆగడం నిన్ను బాధిస్తుందా? రూల్స్ లోకి వెళ్తే బాధించదు. రూల్స్ లో కాదు, నేను ఇంత సింపుల్ తెలుగులో అడుగుతున్నా. చెప్పు. రెడ్ లైట్ పడ్డది, నువ్వు కారు ఆపావు, అది సమాజానికి ఉన్న ఉమ్మడి ధారణ. అది నిన్ను బాధించిందా? ఎప్పుడన్నా బాధపడ్డావా? ఎందుకు ఇట్లా రెడ్ లైట్ దగ్గర ఆగుతున్నా? బాధపడలేదు. ఇట్ మీన్స్ హార్మోని వచ్చేసింది. నీ బాధలు వీటి వల్ల లేవు, ఉమ్మడి ధారణ వల్ల, వాటిని అంగీకరించడం వల్ల నీకు ఏ బాధలు లేవు. ఎక్కడొస్తుంది? నువ్వు ఒక యాక్టివిస్టు, ఎందుకు ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఎవడు యాక్టివిజం చేయలేదు. ఐ వాంట్ టు నో. రెడ్ లైట్ దగ్గర నేను ఆగను, నా స్వేచ్ఛను హరిస్తుంది అన్నావు అనుకో, తిడతారు వాడిని. తిట్టరు, గుద్దిపోతారు. రాంగ్ కాజ్ నేను చెప్పేది, రాంగ్ కాజ్. వాడేం రోడ్డు మీద కూడా ధర్నా చేస్తలేడు, ధర్నా చౌకులు చేస్తున్నాడు. బట్ ఎవ్రీ వన్ సేస్ దిస్ ఇస్ రాంగ్. మనందరం జర్నీ చేయాలంటే ఒక కామన్ రూల్ పెట్టుకున్నాం డాడీ, యాక్సెప్ట్ చేయి, లేదా కార్ ఎక్కకు. సింపుల్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా దుర్గా? నీ వ్యక్తిగత విషయాల్లో, నీ సొంత ధారణలు, అంటే నీకు మాత్రమే సంబంధించిన ధారణలు ఉన్నాయి చూడు, అవి నీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తున్నాయని గుర్తించు. వ్యక్తిగత ధారణ వల్లనే నీ సమస్య నువ్వు బాధపడుతున్నావు. నాది అని అనుకుంటాం కదా, వ్యక్తిగత ధారణల వల్ల నువ్వు బాధపడుతున్నావు. వ్యక్తిగత ధారణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మా ఆయన మంచోడు, నా దిక్కే చూడాలి, ఎగ్జాంపుల్. ఇది నువ్వు క్రియేట్ చేసుకున్నావు, తద్వారా వేరే వాడి యొక్క ప్రవర్తనకి నీ ప్రశాంతత లింక్. కాదు, వేరే వాడి యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ కి నీ ప్రశాంతతను లింక్ చేయడంతోనే ప్రాబ్లం వచ్చిందంటుంది. అయితే నేను ఎగ్జాంపుల్ దీనికి చెప్తా. పక్కన ఒక రిలీజియన్ వాళ్ళు ముగ్గురుతో ఉంటే మా ఆయన ఒక్కరితోనే ఉన్న పాపం అనిపిస్తుంది. అంటే వాళ్ళని చూసి వాళ్ళు బాధపడతారు కదా. ఇది కాదు. సో ఇప్పుడు వేరే వాళ్ళ గురించి జాలిపడ్డం, అందరు వేరే వాళ్లే, నీ వాళ్ళంటే ఎవరు లేరు. నీ బాడీ తప్ప ఇంకేది నీది కాదు బోబిత. మీ ఆయన నొప్పి కూడా నీది కాదు. అట్లయితే ప్రేమలు లేవు, లైఫ్ లేదు. దిస్ ఇస్ లవ్. దిస్ ఇస్ లవ్ కాదు. ఒకవేళ అలాంటిదే లేకపోతే మనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా పుడుతుంది? తెల్లారు లేవాలి. నీ పని వల్ల పుడుతుంది. ఏ పని? నువ్వు చేసే పని వల్ల. ఈ పెయింటింగ్స్ వేసి జనాలను ఎందుకు ఆనందపరుస్తున్నారు మీరు? నేను ఆనందపరచట్లే, వాళ్ళు ఆనందపడితే నాకు. అప్పుడు అవన్నీ ఇక్కడే ఉండాలి, ఈ రూమ్ లో. బయటకి ఎందుకు వెళ్తున్నాయి? తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకోవట్లే, తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నా. ఇక్కడ నీకు దాహం వేస్తే నీకు నీళ్ళు తాగే అవకాశం ఉంది, తాగితే తాగు, లేకపోతే లేదు. నాకేం సంబంధం? చచ్చిపోతారా తాగు అని చెప్పడం తప్ప? నేను చెప్పను. అట్లయితే స్వార్థపరులు కాదు. నేను ఎంత విచక్షణలో పనిచేస్తున్నానో అంత విచక్షణ నీకుందని గుర్తిస్తున్నాను. అందరి బ్రెయిన్లు ఒకేలా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా? నేను ఎలా ఉన్నానో అలా జీవిస్తాను. అందరు ఎవరో నాకు తెలియదు. ఇంకోటి, మనిషి ఎవాల్వింగ్ హ్యూమన్ బీయింగ్. మైండ్ వాళ్ళని హెల్ప్ చేయడం తప్పేలా అవుతుంది. హెల్ప్ చేయడం అంటే ఏమిటి? దాడి చేయడమా, ఎక్స్ప్లెయిన్ చేయడమా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ధారణ ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడు అర్థం చేసుకోవాలని కూడా ధారణ. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయి. వాడికి అర్థం కాలేదు అన్నాడు, వదిలేయడమే. మళ్ళీ నెక్స్ట్ డే కలిసినప్పుడు నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి రేపు చెప్తాను అని చెప్పిరా. నేను చెప్పాను కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలంటే కట్టరత కదా, జిహాద్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్స్ యువర్ ఐఎమ్ సేయింగ్. యు ఆర్ బికమింగ్ కట్టర్. నేను అనేది అంటిల్ దే చేంజ్ యూ హ్యావ్ టు పోర్ నిదానంగా చెప్పు. ఒకసారి చెప్పి వదిలే పర్లేదు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులను వదులుకోలేము కొన్నిసార్లు. నువ్వు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ పోయినావా?
100 సార్లు. ఎయిర్పోర్ట్లో ఇక్కడి నుంచి విమానం ఎక్కే వరకు నీకు ఎవరైనా చెప్తున్నారా యు ఆర్ బీయింగ్ గైడెడ్ బై ఫస్ట్ టైం కాదు, అసలు ఫస్ట్ టైం కూడా అక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి చెప్తా, నువ్వు ఎవరిని అడక్కు, ప్రతిదీ రాయబడి ఉంది. రెండవది, నీకు నోరుంది, ఒక మనిషిని ఎంచుకొని అడుగు, సహాయం తీసుకో. అతను చెప్పను అంటే ఇంకో వ్యక్తిని అడుగుతాం, కానీ బలవంతం చేయకు. ఏదేమైనా నువ్వు ఫ్లైట్ ఎక్కిస్తారు నిన్ను, వ్యవస్థ నేను అందుకే క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రతి చోట బోర్డు పెడుతున్నారా లేదా? వై డోంట్ యు డూ దట్? ఎందుకు చెప్తున్నావు? ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలా ఉంటే బాగుందో వచ్చిన నోటీస్ బోర్డు రాసి పెట్టలేవా? ఎప్పుడన్నా చేసావా? కరెక్ట్, ఇప్పుడే చెప్తా. స్కూల్లో బోర్డుతో పాటు ఆగిపోవాలి, కానీ స్కూల్ వద్దు. ఫాల్స్ ఈక్వాలెన్స్. స్కూల్లో ఉన్న వ్యక్తి ఎదుగుతున్న మైండ్, ఇప్పుడు నువ్వు ఎదిగిన మైండ్ అని అనుకోని నువ్వు ఫిక్స్డ్ ధారణలు వచ్చింది. స్కూల్లో ఉన్న ఏ పిల్లవాడికి ధారణ ఉన్నది? ఫిక్స్డ్ థాట్ ఇంకా ఎస్టాబ్లిషే కాలే. కులం గురించి ఎస్టాబ్లిష్ కాలే, మతం గురించి రాలే, సెక్స్ గురించి రాలే, డబ్బు గురించి రాలే, రిలీజియన్ గురించి రాలే, దేశభక్తి గురించి ఏది ఎస్టాబ్లిష్ కాలే. మనం ఇంపోజ్ చేస్తున్నాం, వాడు ఆలోచిస్తున్నాడు. బాటిల్లో పోస్తున్నదంతా ఒకటి, అవుట్పుట్ ఒకటి రావాలంటే ఎట్లా వస్తుంది? స్కూల్ దశలోంచే చెప్తూ బలవంతంగా సమాజంలో బతకడానికి స్కూల్ ఎందుకుంది? ఒక మనిషిని ఎన్లైటెండ్ చేయడానికా, లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవడానికా? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎనీ స్కూల్? అదే వాళ్ళ మెమొరీ, వాళ్ళ థాట్ ప్రొవోకెన్సీ, వాళ్ళ యొక్క పరిపక్వతని ఇంకొంచెం వృద్ధి చేయడానికి, వాళ్ళు ఎదిగే క్రమంలో సోషల్ గా ఏం జరుగుతుందో వాళ్ళందరికీ ఇది హిస్టరీ, ఫ్యూచర్, ప్రజెంట్, ఇట్లా అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఇస్తూ వాళ్ళని బట్టించి వాళ్ళ వోకల్ కార్డ్ సెట్ చేయడానికి, వాళ్ళ ఇనే స్థాయి, వాళ్ళ అవగాహన శక్తిని పెంచడానికి, సమాజంలో వాడు ఒక సిటిజన్ గా బతకడానికి స్కూల్ ఉందని. నెక్స్ట్ యూనివర్సిటీ ఎక్కడుంది? నువ్వు సమాజంలో బతకడం తెలిసింది. ఇప్పుడు ఒక వృత్తిలో నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పడానికి ఒక యూనివర్సిటీ వస్తుంది, అంతే కదా? స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు ఉద్యోగం గురించి ఎందుకు చెప్తలేవు? ఇంకా ఆ మానసిక పరిపక్వత రాలేదు కనుక. స్కూల్లో ఉన్నప్పుడే వివాహంలో మీరు ఎట్లుండాలని పిల్లలకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేరు? దట్స్ ద పాయింట్. ఇప్పుడు నేను నీకు విషయం చెప్తున్నా, నీకు అర్థం కాలేదంటే అర్థం తెలుసా? ఇంకా ఆ ప్లేస్ లేదేమో. తప్పు నీది కాదు, చెప్పే వ్యక్తిది కాదు. మేబీ దే ఆర్ నాట్ ఆన్ ద కామన్ పేజ్. కాదు, సొసైటీ నాకు ఒక ఇంజెక్ట్ చేసింది, నేను అలా ఆలోచిస్తున్నా. అన్ని ఆస్పెక్ట్ లో ఇమ్మీడియట్ గా నేను ఎందుకు ఆలోచించాలని కోరుకోవట్లే. అదే చెప్తున్నా, కోరుకోవట్లేదు కాబట్టి వదిలేస్తున్నా. నేను సొసైటీని కూడా నిందేయట్లేదు, నాకు అది నచ్చింది, నేను ఫాలో అయినా. ఇప్పుడు నువ్వు చెప్పేది బహుశా రేపో ఎల్లుండో నచ్చుతుందేమో, వెయిట్ చేయాలి. వెయిట్ కూడా అక్కర్లే. ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడానికి కావాల్సిన వనరులు సంఘంలో లేనప్పుడు, నేను చెప్పేది వ్యక్తిగత వికాసానికి సంఘానికి సంబంధం లేదు. సంఘం ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్తో పనిచేస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంటే అది. ఐ మే రిపీట్ 100 times. అయితే నేను మళ్ళీ చెప్తా, రకరకాల వ్యక్తిత్వ మనస్తత్వాలతో కలిసి పనిచేసే అవసరము ఇది ఏర్పడింది. అప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్స్ని ఇప్పుడు ఇట్లా వేరియేషన్స్ ఎలా అయితే చెప్తారో, వీళ్ళతో ఇట్లుండు, వీళ్ళతో ఇట్లుండు, వీళ్ళతో ఇట్లుండు అని సంఘానికి ఒకటి ఇస్తే అది అయిపోతుంది కదా. మంచిగా మనకి ఇచ్చారు కదా. ఏది ఎట్లా చెప్పు? సంఘంలో చాలా రూల్స్ ఉన్నాయి. దేవాలయంలో ఎట్లుండాలి, లైబ్రరీలో ఎట్లుండాలి, రోడ్డు మీద ఎలా తిరగాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అందరూ ఒక ఫంక్షన్ కలిస్తే ఎలా ఉండాలి. ఏమో వివక్షత మతాల్లో కులాల్లో ఉంది, కానీ మైండ్ లో ఇవ్వలేదు. అందరినీ ఒకటే తాటి మీద రుద్దుతున్నారు. మళ్ళీ చెప్తుందా, సంఘము ఒక జనరల్ పర్సెప్షన్ ఇస్తుంది నీకు లైఫ్ పట్ల. నువ్వు స్పెసిఫిక్గా కావాలనుకుంటే యూ ఫిగర్ ఇట్ అవుట్. నేను ఎట్లయినా వచ్చి మళ్ళీ సంఘ జీవనంలో కలవాలి, జనజీవన స్రవంతిలో బతకాలి. కాబట్టి నేను ఎంత మంచిగా బురద పడుతుంటే పడదు. ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ మీద ఎవరు బురదయ్యారు? తేడా కొడుతుంది ఇక్కడ నాకు. మళ్ళీ చెప్పు. హాస్పిటల్లో నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ మీద ఎవరు బురద చదవరు. అక్కడ ఏ రూల్ ఉందో దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అన్నది నువ్వు ఇవ్వాల్సిన జవాబు. అక్కడ ఉన్న రూల్ నువ్వు అర్థం చేసుకుంటే నీలో, అది చిన్న పిల్లలకు తెలియదు. ఓ పేషెంట్గా ఐసీలో అంటే కేకలు వేస్తున్నాడు, వేష్ అంటున్నారు, మిగతా వాళ్ళందరికీ తెలుసు కనుక. ఇప్పుడు వాడికి ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎడ్యుకేటింగ్. వాడు ఇంకా పిల్లవాడు కాబట్టి వాడిని హాస్పిటల్ బయట వదిలేసి వస్తారు, ఇంకొకరి దగ్గర చూసుకోమ్మా వీడి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడు. అదే ఒక 25-30 ఏళ్ళ పిల్లవాడు కావాలని చప్పట్లు కొడతారు వాడిని. అవసరమైతే పోలీస్ కేసు కూడా లాడ్జ్ అవుతుంది. దానికి కారణం ఏంది? యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ప్రెసిడెంట్స్. ఒకప్పుడు ఒక ఆడపిల్లని ఏడిపిస్తే, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఒకళ్ళు అమ్మాయిని ఏడిపిస్తే వాళ్ళ పైసలు ఇచ్చి చెల్లించేవాళ్ళు, తప్పు కట్టేవాళ్ళు ట్రైబల్లో అని ఇంకెక్కడో అయిపోయేది.
కొద్ది రోజుల తర్వాత ఒక 2 ఏళ్ల జైలు శిక్ష వేశారు. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఉరి శిక్ష కూడా వేస్తున్నారు. బహుశా ఆ టైం ఇంకా మన సొసైటీకి రానందుకు మనం అందరము కన్ఫ్యూజన్ లో ఉన్నామేమో. దీన్ని ఎన్లైట్ చేయడానికి ఫాస్ట్ గా ఇంకెక్కడైనా స్పీడ్ మెథడాలజీ ఉందా? ఒక మాడ్యూల్ ఏముండదు. ఇప్పుడు మన ఎనిమల్ లా ఆటవిక న్యాయం ఒకటి ఉంటుంది. ఆటవిక న్యాయం ఎప్పుడు కోరుకో. ఇస్లాంలో షరియత్ ఉంటుంది. ఇప్పుడు షరియత్ ఎందుకు వాళ్ళు కోరుకోవట్లే? ఏ ఇస్లామిక్ కంట్రీలో షరియత్ లేదు. బికాజ్ అది 1400 ఏళ్ల క్రితం రెలవెంట్, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ లేకపోతే జ్యుడిషియరీ సమాజం ఎదుగుతున్న కొద్ది జ్యుడిషియరీ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ పెళ్లి చేసుకోవాలి. హోమోసెక్సువల్ ఇస్ నాట్ ఈస్ ఎ క్రైమ్. ఇప్పుడు హోమోసెక్సువల్ ఇస్ నాట్ ఎ క్రైమ్. పరిస్థితులకు అనుగుణంగా అన్ని మార్పులు తద్వారా సమాజం మారుతూ ఉన్న ఒక వ్యవస్థ. సో సమాజంలోకి ఎంటర్ అయిన ప్రతిక్షణం మార్పుని గమనించే శక్తి నీకుంటే నువ్వు తొందరగా జల్లపై. ఎవ్రీ ఇండివిజువల్ ఇప్పుడు నీకుంది మారాలని, నాకుంది మారాలని, తనకుంది. కొందరు ఎవరో ఎలాగో మారితే వాళ్ళలాగా మేము మారాలి అనే అనుకరణ అనేది అలవాటు అయిపోయింది. అంటే పక్కన వాళ్ళని చూసుకుంటే ఇలా, అలాంటి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే ప్రతిదీ పక్కన వాళ్ళకి చెప్తేనే. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు సమాజంలోకి వెళితే సమాజాన్ని అర్థం చేసుకుని వెళుతున్నావా? అదేమిటో తెలియకుండా జస్ట్ ఎంటర్ అయ్యి పర్సన్ అవుతున్నావా? నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. నేను చెప్తున్నా నా అనుభవం నుంచి. నేను ఏ సమాజంలోకి వెళితే ఫస్ట్ ఆ సమాజం ఏంటో తెలుసుకొని అడుగు పెట్టడం వల్ల నాకు ఇంతవరకు ఏ కాన్ఫ్లిక్ట్ రాలేదు. అలాగని నా ఐడెంటిటీ, నా ఇంటిగ్రిటీ ఏం కోల్పోలేదు. ఇప్పుడు ఒక సమాజం ఒక పార్టీకి వెళ్తారు, ఆ పార్టీలో రెడ్ బ్యాండ్ వేసుకొని రమ్మని చెప్పారు. నీ రెడ్ బ్యాండ్కి నీ ఆత్మకి ఏం వేస్తలేడు. ఫర్ ద టైం బీయింగ్ ఆ 2 hours పార్టీలో ఉండాలంటే ఓ రెడ్ బ్యాండ్ ఐడెంటిటీ. మళ్ళీ దాంట్లో 3 లేయర్స్ పెట్టారు, గ్రీన్, రెడ్, బ్లాక్. ఇట్స్ నాట్ డిస్క్రిమినేషన్. అక్కడున్న పార్టీలో ఒక హార్మనీ. ఎవరెవరు ఏ టికెట్ కొనుక్కున్నారు, ఎవరెవరికి ఏ లోన్స్ ఉంది, ఎవరెవరికి ఏ సర్వీసెస్ చేయాలి, హౌ టు ఐడెంటిఫై ఓ రూల్ పెట్టారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు నేను రెడ్ బ్యాండ్ పెట్టుకోను అంటావా? ఏ రెడ్ బ్యాండ్ నీకు ఫిట్ అవుతుందో చూసుకొని వెళ్తావా అనేది అర్థం చేసుకునే విషయం తప్ప పోరాడే విషయం కాదు. పోవద్దు, అసలు పోనే పోవు. అసలు ఎప్పుడన్నా నువ్వు మాస్క్ పోయినావా? పోయావా? నీకు ఫిట్ కాదని తెలుసుకొని పోలేదంతే. ఎప్పుడన్నా కొరడా తీసుకొని సమ్మక్క సారక జాతరలో కొట్టుకున్నావా? నువ్వు కొట్టుకున్నావా? అది నీకు అవసరం లేదని గుర్తించి కొట్టుకునే వాళ్ళని నువ్వు ఆపట్లేదు, చూసావు? అది ఎందుకు కొట్టుకుంటున్నారు? అది వాళ్ళ ఇష్టం. కాదు, వేరే వాళ్ళు దానికి ఎంటర్టైన్ అవుతున్నారు కాబట్టి. డజంట్ మ్యాటర్. సమాజం అనేది రకరకాల ఉమ్మడి దారులు. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి 1000 మంది ఒక థాట్తో వెళ్తారు. ఆ థాట్ నీకుంటే కాన్ఫ్లిక్ట్ లేదు. ఆ థాట్కి అగెనిస్ట్ థాట్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి యాక్టివిస్టులు అంతా ఎందుకు డిస్టర్బ్ అవుతారు సమాజాన్ని చూసి తెలుసా? సమాజంలో ఉన్న థాట్ వాళ్ళు డిఫర్ చేస్తున్నారు కాబట్టి యాక్టివిజం పుట్టింది. ఇప్పుడు ఒక మహిళ కోరుకుంది, భర్త చెప్పినట్టు వినకూడదు. ఓకే, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఒకరి మాట ఒకరు వింటారు. భర్తదే పొద్దస్తమానని చెప్పడు, భార్యనే పొద్దస్తమానని చెప్పదు. కానీ ఈమెకున్న ఒక ఇండివిజువల్ థాట్ని సమాజానికి అప్లై చేసి చూసినప్పుడు కొందరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అంత మాత్రం చేతి ఏం మారదు. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు డిస్కస్ చేసిన దాన్ని నేను కంక్లూడ్ చేస్తా. దానికి సంబంధించి ఏమైనా ఉంటే చెప్పు. సో సమాజానికి ఉమ్మడి ధారణలు ఉన్నాయి, తర్వాత వ్యక్తిగత ధారణలు వేరే ఉన్నాయి. ఆ వ్యక్తిగత ధారణలు నీవి వేరే, మీ హస్బెండ్ వేరే, మీ పిల్లలు వేరే అని గుర్తించు. అట్లనే సమాజం బయట ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మీ అందరూ ఆ ధారణలను గుర్తించి వెళితే కాన్ఫ్లిక్ట్ రాదు. దాంతోపాటు వ్యక్తిగతానికి సమాజానికి మధ్యన కుటుంబం ఒకటే ఏడ్చింది. ఈ కుటుంబానికి కూడా ఒక ధారణ ఉంటుంది. ఇంట్లో చెప్పులు వేసుకొని నడవద్దు, ఉమ్మడి ధారణ. దేవాలయం గదిలోకి చెప్పులు వేసుకొని రావద్దు. తయారు చేస్తుంది ఎవరు? నువ్వే. దేర్ ఇస్ నో సమాజం. సమాజమే లేదు. కాదు, నాకు అనిపిస్తుంది చాలాసార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కూతురికి, నువ్వు నీదా ఇలా కష్టాలు పడొచ్చాం నాన్న, నువ్వు ఇది ఇలా వేస్ట్ చేయకూడదు, నువ్వు ఇలా, ఇది వరకు ఓకే. కానీ ఇలా ఉండాలి అని ఎక్కువ నూరు పోస్తూ ఉంటే, ప్రతి పండక్కి తీసుకొచ్చి దానికి ఇగో ఈ పండక్కి ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్తే, అది పోయి దాని పిల్లకి చేస్తే ఇక అంటే కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా అదొక్కటే చెప్పు. అది దుర్గా 2 అవుతుంది కానీ అక్షర కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? అట్లాంటి వాటి దుర్గా అనేది బేసికల్గా ఇవి పనికిరాని విషయాలు పాటించే అమ్మాయి కాదు. దీస్ ఆర్ వెరీ సూపర్ఫిషియల్ థింగ్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. కోర్లో దుర్గ ఉంది, ఆ దుర్గ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది.
మనం ఎంత కోరుకున్నా మన డిఎన్ఏ అర్జీ ఒకటి ఉంటుంది. అంటే నువ్వు దాన్ని మనకి అటు సైడ్ మనల్ని రష్ చేస్తుంది, నువ్వు ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని. దాన్ని స్టాప్ చేసేవి ఏమన్నా ట్రిగ్గర్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు నీ కోర్ ఎలిమెంట్ నీవు సర్వైవ్ అవ్వడానికి కోర్ ఏమిటి? ఇప్పుడు నేను కొన్ని తీసేస్తా. ఇప్పుడు నీ లైఫ్లో కారు ఉంది, కారు ఉంటేనే దుర్గ ఉందా, కారు లేకపోయినా దుర్గ ఉందా? కార్లు పుట్టించే దుర్గ అది కాదు, పుట్టించడం గురించి చెప్పట్లేదు. ఉన్న కారు అది లేకపోయినా దుర్గ అస్తిత్వానికి ఏమైనా డోకా? అస్తిత్వానికి ఎటువంటి. సో ఇప్పుడు కారు పక్కకి జరిపేసిన, డబ్బు అక్కర్లేదు తీసేసిన, నీ ఇల్లు అవసరానికి నీడకు కావాలి, కానీ అదే నీ అస్తిత్వం కాదుగా. సో ఇట్లా నీ లైఫ్లో ఏవేవి జరిపేస్తే నీకు ప్రాబ్లం రాదు, ఫస్ట్ అవి గుర్తించు, వాటిని సీరియస్ తీసుకోకు. రెండవది, ఏవి తీసేస్తే నువ్వు సర్వైవ్ కావో చెప్పనా? నీ భోజనం, నీ నిద్ర, మైథునం కూడా కాదు. తర్వాత నీ యొక్క ఏమంటారు ప్రశాంతత, నీ ఆకలి, ఇవి నీ శ్వాస. ఆలోచన సంబంధం లేదు వీటితో పాటు పర్సనల్ మనం థాట్ ఒక ఆశాజీవి కదా మనిషి. రేపు పొద్దున్న చేయాలి అన్న ఇది లేకపోతే మనం మనలో చెల్లెలం ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను జవాబు ఇచ్చిన నువ్వు వినలే. మళ్ళా ఇప్పుడు నీ వృత్తి లాయర్ అనే వృత్తి తీసి దుర్గ అస్తిత్వానికి అన్న డోకా ఉంది? అస్సలు లేదు. ఏవి తీసేస్తే నీకు ప్రాబ్లం లేదు అవి నాన్ సీరియస్ గా చేయబోయి, నాన్ సీరియస్ గా చేస్తే తద్వారా నీకు ఇంపాక్ట్ ఉండదు. ఇక అప్పుడు ఎందుకు చాలా బాగుంటది. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావు, హ్యావ్ యు ఎవర్ బీన్ టు మూవీ థియేటర్ వెరీ సీరియస్లీ గంభీరంగా పిడికిలు బిగించి నినాదాలు చేస్తూ పోతావా? అట్లే కోర్టుకు పో. నీ కోర్టులో ఉన్న పుస్తకాలను ఆధారం చేసుకుని నీ దగ్గర ఉన్న కేసు స్టడీ చేసి ఈ పుస్తకాల్లో ఉన్న దీనికి ఎలాంటి అప్లికబుల్ అయితే నేను దీంట్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇదే దిస్ ఇస్ మోటివేషన్. సిన్సియారిటీలో ఉంది, మోటివేషన్ ఉంది, సీరియస్నెస్ లో లేదు. సీరియస్నెస్ లో నువ్వు డ్యామేజ్ చేస్తావు. ఇప్పుడు ఇల్లు నీకు నీ ఇల్లు ఉంది, దానివల్ల నీ అస్తిత్వం లేదని చెప్పినావు కదా. ఇప్పుడు ఇంటి నీట్గా పెట్టుకో. నీ అస్తిత్వం కాదు గనక సిన్సియర్గా ఇంటిని అలంకరించు. నేను ఈజీగా చెప్తా. అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ మన మైండ్కి ఒక లేయర్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఒక ధారణ కాదు, అది ఒక ప్రొటెక్షన్ లేరు. హెల్మెట్ పెట్టుకుంటాం నెత్తి పగలకుండా, అట్లాగే ఆలోచనకి కూడా ఒక బ్యారికేడ్ పెట్టుకుంటే ఎవడు ఏమి ఇస్తే అది లోపలికి పోదు. ఎవడేది కొత్త నువ్వు ఇప్పుడు మీరేమైనా నాకు 100 పోసినా అది వెంటనే పోదు. ఏది ఎంత పోవాలి నాకు కూడా లోపల ఒక కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ కి మ్యాచ్ అయితే తప్ప అది గేట్ ఓపెన్ చేయదు. అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. రోడ్డు మీదకి వెళ్ళగానే ఇటుపక్క టెర్రరిస్ట్, అటుపక్క యోగి, ఒక క్రియేటివ్ పర్సన్ అనే ఒక ఎగ్జాంపుల్ గుర్తుంది కదా? అది గుర్తుంది, కానీ దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్. మెయిన్ ఒక్కటే ఒక ఫార్ములా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనం ప్రపంచంలో అందరిని చంపేద్దాం అంటే నువ్వు ఒప్పుకుంటా పోయింది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా సులభతరం చేయాలి హ్యూమన్ లైఫ్ అని. సులభతరం చేయాలి, రకరకాల ఫిలాసఫీలు, రకరకాల ఇది కాకుండా ఒక్క థాట్ మనల్ని ట్రిగ్గర్ చేస్తే కత్మ థాట్లు అయిపోవాలాడ. అంటే ఇది బేస్ అనేది ఒకటి పెట్టుకుంటే అన్నంకి కూర చపాతి ఇవన్నీ కూడా, అంటే రకరకాల కూరలు కూడా అక్కర్లే. ఆకలి సుత్తన్నం తిని కూడా, ఆకులు తిని కూడా మనం సర్వైవ్ కావచ్చు. అది నీ వ్యక్తిగతం ఆలోచనలు కూడా వ్యక్తిగతంలో నువ్వు ఎలా ఉన్నా ఓకే. ఇప్పుడు మనకి మోషన్స్ అవుతాయి, ఇంటర్క్యూనల్ టాబ్లెట్ ఒకటి గండి కొట్టడాన్ని ఆపేస్తుంది కదా, సేమ్ అట్లా మన థాట్ డయరీ అని కూడా ఆపడానికి ఒక పిల్లు లాంటి ఇంకొక థాట్ కావాలి. ఇది దీనికి డేంజర్ అనేది అలాంటి ఒక ట్రిగ్గర్ ఇచ్చేది ఏదైనా ఉందా? థాట్స్ ఎలా పుడుతున్నాయో, ఎలా పుంకాలుగా పుడుతున్నాయో నువ్వు నిజంగా గుర్తిస్తే నీకు థాట్సే రావు. థాట్లెస్ స్టేజ్ ని పిచ్చోళ్ళు అంటారంటే ఉంది. ఆ స్టేజ్ థాట్స్తో నువ్వు అసోసియేట్ కాని స్టేజ్ థాట్లెస్ స్టేట్. అప్పుడు ఇక బతికి వేస్ట్ కాదు. అది లేకుండా నువ్వు ఆ నిర్ణయాన్ని ఆ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఓకే, నేను ఇప్పుడు అంటే నువ్వు ఆ స్థితికి వచ్చిన తర్వాత లేకుంటే క్రియేటివిటీ ఎట్లా వస్తుంది? నువ్వు జీవించడానికి ఉపయోగపడే థాట్స్ వేరు. భోజనం చేయాలన్నది ఆలోచనే కాదా? ఒక రైతు నేను అడుగుతానికి ఆన్సర్ చెప్పు. అవును, కరెక్టే. పెయింటింగ్ చేయాలన్నది ఆలోచనే. కన్ఫ్యూజన్ ఆలోచనలు అవునా కాదా? ఈ రెండు ఆలోచనలే. కానీ భోజనం చేయాలన్న ఆలోచన నువ్వు ఇంప్లిమెంట్ చేయదగ్గది, అవునా కాదా? యూ హ్యావ్ టు డూ ఇట్. కానీ దాని వనరులు క్రియేట్ చేసి ఆలోచించాలి. తర్వాత సంగతి ఆలోచన వచ్చింది, తినాలా వద్దా? తింటావా లేదా? పెయింటింగ్ వేయాలన్న ఆలోచన వచ్చింది, వేసినా వేయకపోయినా ఏం కాదని తెలుసుకో. నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ థాట్. అంతే. నువ్వు పెయింటింగ్ వేసినా వేయకపోయినా ఏమి కాదు.
నువ్వు సోకాల్ జనాలని యాక్టివిజంతో సంపకపోయినా ఏమి కాదు. నువ్వు కోర్టు కేసులు నువ్వు చెప్పేది హ్యూమానిటీ ఎరాలోకి పట్టుకెళ్తున్న విధానం బాగుంది, కానీ అక్కడ ఇదే స్టేజ్ అందరూ వచ్చేస్తే కాంత్రీసా వస్తే బానే ఉంది. అలా రారు. ఓకే, ఒకవేళ బహుశా నిన్ను ఇన్స్పైర్ అయ్యి అందరూ వచ్చేస్తే అలా కుదరదు. కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. అవదు. కుటుంబ వ్యవస్థ నిజంగా బలపడుతుంది. బికాజ్ ఒకరితో ఒకరి ఐడియాస్ని ఒకరు ఇంపోజ్ చేయకుండా ఈ కుటుంబంలో సారూప్యమైన ఆలోచన ఉన్న వాళ్ళు కలిసి ఎగ్జిస్ట్. అట్లా ఉండదు, అట్లా ఎప్పుడు జరగదు. ఒక సహజమైన విచక్షణ ఖచ్చితంగా వస్తుంది. జనాలు నటిస్తున్నారు కాబట్టి వ్యవస్థ నటన ఆపేసి ఒరిజినల్ కి వచ్చారనుకో. నేను నా గురించి చెప్తున్నా, నువ్వు నీ గురించి చెప్పవా? నా గురించే చెప్తున్నాను. జనాలే అంటున్నావు. జనాలు అంటే నేనే యాక్టింగ్ చేయట్లేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నీలాగా బిహేవ్ చేయాలనిపించింది అనుకో, ఇక ఏముంది అట్లా ఎవ్వరు చేయరు. నీ అస్తిత్వంలో నువ్వు కదలిక వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో అది ఫిగర్ అవుట్ చేస్తావు. అది నన్ను అనుసరించడం కాదు. బోర్డు పెట్టినావు అనుకో, నేను మంచోడిని, నేను నా థాట్ ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు అనేది కనుక నువ్వు పోర్ట్రే చేస్తే దొంగోడు ఇమ్మీడియట్ గా మంచి మీ ఇంట్లో అన్ని ఎత్తుకోపోతాడు. నువ్వు ప్రొటెక్షన్ లేయర్ ఉంటది కదా. అది అన్ని నేను ఇంత చెప్పినా కొన్ని కన్వే కాలేదని నాకు అనిపిస్తుంది. నీ అస్తిత్వానికి సంబంధించిన మూల ఆలోచనలు వేరే. యూ హ్యావ్ టు డూ దెమ్, ఇంప్లిమెంట్ చేయవలసిందే. మిగతావన్నీ నీ అస్తిత్వానికి డోకా లేని ఆలోచనలు కాబట్టి వాటి పట్ల నాన్ సీరియస్గా ఉండని చెప్తున్నా. కళ్ళు మూసుకుని ఉండమని చెప్పలేదు. ఇప్పుడు పెయింటింగ్ పట్ల నేను నాన్ సీరియస్గా ఉన్నా. ఇది ఏమైనా ఎత్తుకపోతుంటే ఎందుకు ఆపను? ఇది చెప్పాలి, నువ్వు చెప్పట్లేదు. అది కామన్ సెన్స్. నాకేమి వద్దు అంటే ఏమి వద్దని కాదు, నాకు అటాచ్మెంట్ లేదని. అటాచ్మెంట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు కదా. నిజమైన ఇంట్రెస్ట్ అప్పుడే పుడుతుంది. ఎలా పుడుతుంది? ఎగ్జాంపుల్ దట్ ఈస్ అక్కడే నీ నిజమైన ఇంట్రెస్ట్ యొక్క. ఇప్పుడు ఇలా చెప్తారు ఏమనంటే పువ్వుని చూస్తూ ఉంటే ప్రేమించడం, కోసేస్తే సాడిజం. నేను ఎప్పుడు అట్లా చెప్పాను. మరి నేను ఎప్పుడన్నా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒక్క అన్నెసెసరీ ఇమాజినేషన్ కానీ ఏమీ లేదు. ప్రాగ్మాటిక్ గా ఏం చేయొచ్చు అని చెప్తున్నా. కన్వే కాలేదు, పర్వాలేదు అంటున్నా నేను. సో కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం ఆ స్థితిలో ప్రస్తుతం నువ్వు లేవేమో. సో ఇప్పుడు జస్ట్ డబ్బు వస్తేనే నువ్వు మోటివేట్ అవుతావు అనుకో. నీ మోటివేషన్కి అసలు ఏం కావాలి? నీకు పని చేసే శ్రద్ధ ఏది రాకున్నా. నేను చెప్తా, నా స్టేట్ ఆఫ్ మైండ్ లో నాకు కావాలి, ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ లో నాకు ఒక ఆన్సర్ కావాలి నా ప్రశ్నకి. అది నువ్వు కన్వే చేయడంలో ఫెయిల్ అవుతున్నావేమో. నేను నువ్వు అంటున్నావు ఇప్పుడు నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేను కాబట్టి నీకు అర్థం కావట్లే అంటున్నావు. నేను కామన్ గా ఆలోచిస్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ప్యూర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంత ఎక్స్ప్లెయిన్ చేశా, అంతే తప్ప నాదే ఫైనల్ అనట్లేదు నేను. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ నాకు ఉపయోగపడుతుంది మాత్రం చెప్పగలను. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ మీద ఆలోచన లేవు, ఎవరి మీద ద్వేషం లేదు, నా పని మీద సంపూర్ణ శ్రద్ధ ఉంది. ఎట్ ద సేమ్ టైం నాకే అటాచ్మెంట్ లేదు. రేపే నా 2 చేతులు పడిపోయినా నేనేం బాధపడను. ఇక్కడ పెట్టి నేను మళ్ళీ కొత్త తరహా పెయింటింగ్ అనేది ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది మార్గం ఎత్తుకులాడుకుంటా తప్ప అది వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఎప్పుడైతే నీ ఆసక్తుల్ని అనాసక్తులు నువ్వు వేరే వాళ్ళు లింకు పెడతావో నీ పని ఆగిపోతుంది. గుంపును చూసుకున్నప్పుడు నీకు వచ్చే మోటివేషన్ నిజమైన మోటివేషన్ కాదు. ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకున్నా నువ్వు పుస్తకం రాయగలిగితే యు ఆర్ రియల్ ఆథర్. ఈ ప్రపంచంలో అసలు ఆర్ట్ గ్యాలరీస్ లేవు, కొనేవాళ్ళు లేరు, అయినప్పటికీ నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, యు ఆర్ రియల్ పెయింటర్. ఈ ప్రపంచంలో నీకు ఏ సమస్యలు లేవు, అయినా ప్రశాంతంగా ఇట్లా కూర్చోగలిగితే యు ఆర్ రియల్ మెడిటేటర్. అంటే గుంపుకి జ్ఞానం లేదు అనలేము, గుంపులో ఉన్న వాళ్ళు జ్ఞానులు. అసలు గుంపు లేదు, నేను చెప్తున్నది సమాజమే లేదు. ఎగ్జాంపుల్ చిన్న ఐడియా ఇస్తా. ఇప్పుడు మనందరం రకరకాల డ్రెస్సులు వేసుకుని ఉన్నాం కదా. జస్ట్ ఇదే వీడియోలో మనందరం గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాం, అందరికీ రెడ్ కలర్ కండువా ఉంది, అందరూ ఒక తరహా మాలేసుకున్నారు. హఠాత్తుగా మనం ఒక సమాజం ఉన్న భావన వస్తా లేదు. అంటే కామన్ ఐడియాస్ మేక్స్ ఎ సొసైటీ. అసలు కామన్ ఐడియాలజీ రాంగ్ ఏమో కాదు, అవసరం. ఇది రాంగ్ రైట్ కాదు, ఎలా ఉంటే బాగుంటుంది అన్న చోట ఒక కామనాలిటీ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి పాలిటిక్స్ నీకు తెలుసు, ఒక 5 పొలిటికల్ పార్టీస్ కలిసినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అయ్యా నీ ఐడియాలజీ నీదే, నా ఐడియాలజీ నాదే, మీ ఐడియాలజీ మీదే, కానీ మనందరం కలిసి పనిచేయాలి కనుక ఈ అన్ని విషయాల్లో మనం అంగీకారానికి వద్దాం, మిగతా విషయాల్లో నేను వేలు పెట్టను. అంటే సూర్యుడు తన చుట్టూ తను తిరుగుతూ కత్మా ఇవి కూడా తిరుగుతా చూడట్లనా? కాదు, మరి ఎట్లా? ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే రోడ్డు మీద మన ఇద్దరం కారు వేసుకుని వెళ్ళినప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగుదాం, ఇది అంగీకరించాం, తద్వారా కాన్ఫ్లిక్ట్ లేదంటున్నా.
నీవు అర్థం చేసుకున్న చోట కాన్ఫ్లిక్ట్ లేదు. అసలు రెడ్ లైట్ ఎందుకు, బ్లూ లైట్ ఎందుకు పెట్టారు, అసలు బ్లూ లైట్ మీద ఎందుకు ఇంత వివక్ష, ఇది పిచ్చకుండా ఆలోచన. యు ఆర్ నాట్ హియర్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. కాదు సమాజానికి ఎన్లైటన్మెంట్ ప్యూర్లీ ఇండివిజువల్. సద్గురు రోడ్డు మీదకి వచ్చిన రెడ్ లైట్ దగ్గర ఆగుతున్నాడా లేదా? ఆగుతా. దట్స్ ద పాయింట్. ఆ టైంలో సద్గురు నువ్వు ఒకటే, కానీ సీఎం వస్తే అందరిని ఆపుతున్నారు. అది వేరు, వ్యవస్థ వేరు. నేను మళ్ళీ నువ్వు ఫాల్స్ ఈక్వాలెన్సెస్ తీసుకురావద్దు అంటే అది వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. అది ఇప్పుడు సీఎం వస్తే సీఎం ఒక వ్యవస్థలో భాగం, సద్గురు కాదు. నువ్వు నేను అందుకే అతను వెళ్ళాలి. ఇప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు, మనం బాత్రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలి. ఇది మినిమం, అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో కొన్ని ఉంటాయి. అందులో వ్యవస్థ ఎవరు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది. ఆ ప్రివిలేజెస్ నీకు కావాలంటే నువ్వు సీఎంగా, దానికోసం నువ్వు కష్టపడాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, దానికోసం ఫండ్స్ ఉండాలి, నానా సంకలు నాకాలి. వాడు జస్ట్ వెళుతున్నది ఇంటికి వెళ్ళి పత్తాలాడుకోవడానికి కాదు. వాడికున్న 5 years ఆఫ్ టైంలో సో మెనీ కార్యక్రమాలను చక్కదిద్దాలి. కాబట్టి వాళ్ళకి అడ్డంకులు ఉండకూడదని మనం క్లియర్ చేస్తున్నాం. ఇంకా అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి హెలికాప్టర్ వచ్చింది ఎగ్జిస్టెన్స్లోకి. కామన్ మ్యాన్కి లేదు హెలికాప్టర్. సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని, స్కూల్ని నువ్వు అసలు లింక్ ఎట్లా చేస్తావు? మనం చర్చించేది సీఎంకి కూడా ఉమ్మడి ధారణ ఉంటుంది. ఎక్కడ తెలుసా? సీఎం రోడ్డు మీద ఇంట్లో ఒక ఫ్యామిలీ ధారణ ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించి సీఎం అక్కడ సీఎం ఏం కాదే, అక్కడ కుటుంబంలో సభ్యుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదయా, న్యూ ఇయర్ పార్టీ అన్నాడు. ఆటలు అందరూ సీఎం దగ్గరికి వెళ్ళి పాటలు చేస్తారా లేదా? సో ఆ రోజు ఒక కామన్ థాట్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో అది ఆ గంటకి సమాజం అవుతుంది. ఇప్పుడు మనందరం కలిసి ఒక ధర్నా చేద్దాం రేపు దుర్గా అన్న. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ధర్నా దేనికోసం, రోడ్ల మీద చెత్త వేస్తున్నారు, వేయకూడదని నేను ధర్నా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఓకే. అరే టైసన్ నువ్వు వస్తావా రావా? ఎవరన్నా రానని చెప్పండి. నేను రానని చెప్పిన తర్వాత నేను బలవంతం చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు వస్తా అన్నారు. ఇప్పుడు నువ్వు ఒక 100 మంది, ఈడ ఒక 200 మంది వస్తా అన్నారు. ఇప్పుడు నేను ధర్నాలో ఏం చేస్తామని కొన్ని చెప్పాను. మనందరం ఖచ్చితంగా వైట్ టీషర్ట్ వేసుకొని ధర్నా చేస్తాం. నువ్వు వస్తావా? చూసేవాడు రాడు అంటే కొందరు డ్రాప్ అయిపోయారు. లేదు మేము ఆఫర్ చేస్తాం. యూ వాంట్ టు కమ్? ఇప్పుడు నేను సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా చూడు. దిస్ ఈజ్ హౌ సమాజం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎలా బట్టలు వేసుకోవాలి, మన తర్వాత ధర్నాల్లో ఎవరు ప్రెస్తో మాట్లాడరు, నేను ఒక్కడే మాట్లాడతా. మళ్ళీ మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. దీనికి ఓకేనా? అలాంటప్పుడు ఇప్పుడు మీరు మా సంస్థలో సభ్యులు కాదు కాబట్టి మీరు వస్తే ఊరికే రండి మేడం, లేకపోతే ఏమొద్దు, ఓకే టాటా బై. అప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? లేదు. ఓకే, అట్లా టాటా బై బట్టే కాన్ఫ్లిక్ట్ లేదు. దిస్ ఇస్ వాట్ సమాజం ముందే నిర్ణయిస్తుంది రెడ్ లైట్ దగ్గర ఆగు అని. ఇది కూడా చెప్పాలి. నువ్వు మందలో మనిషిలాగా ఉంటావా, ఇండివిజువల్ గా ఉంటావా అనేది కాదు, ఆప్షన్ ఇవ్వాలి సమాజం. అరే మళ్ళీ అట్లా సమాజం అన్నప్పుడు దానికి ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇది నీకు అర్థమైతే నా రూట్ నాకు సపరేట్ అని చెప్పుకున్నప్పుడు వాడిని వదిలేయాలంటున్నా, నిన్ను వదిలేసినట్టు. అట్లా నిన్ను అట్లా అనుకోరు, ఇది ఏదో తేడా కాదు కాదు అసలు అబ్సల్యూట్లీ అట్లా లేదు. ఇప్పుడు నేను ఒక సమాజంగా ఉంటే అప్పుడు కామన్, ఇప్పుడు నేనే ఒక సంస్థ పెట్టాను అనుకో, ఇప్పుడు నా గదిలోకి వచ్చే వాళ్ళకి కొన్ని రూల్స్ పెడతానే పెడతావు. నేను సంస్థను కాదు కాబట్టి ఎవరు ఎలా ఉన్నా ఓకే అని చెప్తున్నా. ఎవరు ఎలా ఉన్నా ఓకే అని చెప్పినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎందుకు? అంటే దీని అర్థం ఏంటంటే సమాజ రూల్స్ కూడా ఫాలో చేస్తూ వ్యక్తిగత నీకంటూ నీ ఓన్వి నువ్వు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫైనల్ ఒక ప్రశ్న అడుగుతాను. విచక్షణ అనే పదం ఉందా? అది నీకుందా? ఉంది. అయిపోయింది. అది విచక్షణ వచ్చిందే సమాజం వల్ల. నీకు విచక్షణ రక్షణ అవ్వాలి తప్ప మనకి మళ్ళా అది కాదు. విచక్షణ ఉందా? విచక్షణ మళ్ళీ నిర్వచించు. విచక్షణ అంటే ఇప్పుడు సపోజ్ నలుగురిలో ఉన్నప్పుడు ఎలా వాళ్ళు తిట్టకూడదు, మర్యాద, సభ మర్యాదలు పాటించాలి. ఇది నువ్వు సోషల్ హార్మనీ కోసం చేస్తున్నావు, ఇష్టమై కాదు. విచక్షణలో ఇష్టాలు ఉండవు. దాన్ని డిస్క్రిషన్ అన్నారు. సినిమా థియేటర్లో ఒకప్పుడు బీడీలు కాల్చేవాళ్ళు, ఇప్పుడు కాలుస్తున్నారా? ఎందుకు కాల్చట్లే? సమాజానికి ఒక విచక్షణ వచ్చింది, సమాజానికి ఒక అవేర్నెస్ వచ్చింది. ఓహో, బీడీలు కాలవడం వల్ల పక్క వాళ్ళ క్యాన్సర్ వస్తుంది అని మానవ సమాజం అర్థం చేసుకుంది. ఇప్పుడు ఎవ్వడు ఏ సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో సినిమా హీరో బీడీ దాగి సిగరెట్ దాగి ఇంకో క్యారెక్టర్ మీద ఊదడం చూసావా? ఇది ఒక్కసారి నాకు ప్లీజ్, మంచి క్వశ్చన్ వచ్చింది మాట్లాడుతుంటే.
ఒక మనిషి ఒకటి గట్టిగా నమ్ముతున్నాడు. ఇప్పుడు ఒకటి ఈ టాపిక్ అదే టాపిక్ లో మళ్ళీ వస్తాయి, ఎందుకంటే సిగరెట్ కి చెప్పినందుకు గుర్తొచ్చింది. ఒక మనిషి ఒక దాన్ని గట్టిగా నమ్ముతున్నాడు, అది పక్క సమాజానికి అది రుద్దుతున్నాడు. ఇది ఈయన మొక్కుతే ఇది చాలా మంచిది అవుతుంది అని. ఎవ్వరు రుద్దరు. నువ్వు రుద్దాలంటే నా సంస్థలో సభ్యుడైతేనే రుద్దుతా. నేను ఇప్పుడు చెప్తా నీకు, ఎన్ని ఆశ్రమానికి పో, గేట్ బయట ఉండు. ఇప్పుడు నేను ఇండియాలో ఉంటున్నందుకు నా ప్రెసిడెంట్ నన్ను రూల్ చేస్తుంటే, అది ఆయనకున్న ఆలోచనని ప్రజలందరికీ రుద్దాలని ట్రై చేస్తుంటే ఎవరు రుద్దడం లేదు. రుద్దిన ఒక్క ఆలోచన చెప్పు. కోవిడ్ టైంలో గంటలు గిన్నెలు కొట్టమన్నారు, అది రుద్దడం కాదు, అది కొట్టిర్రు. అయ్యో రా, కొట్టకపోతే కేసు ఇస్తామని పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు. నేను కూడా అది నేను కొట్టలేదే. అప్పుడు నువ్వు అంటే నేను బయటికి రాలేదు ఆ రోజు. అందుకే దానికి నువ్వు యూ హ్యావ్ టు లిసన్ టు సుధాంశు త్రివేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనందరం ఒక వ్యవస్థ, మనమంతా భారతీయులు అనుకున్నప్పుడు, మనమంతా ఒకటే దేశానికి సంబంధించిన వాళ్ళని తెలియాలంటే కొన్ని సంకేతాలు అవసరం. ఆ సంకేతాల నుంచే ఉద్యమాలు పుట్టాయి. ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహం అనేది ఒక సంకేతం. తర్వాత సహాయ నిరాకరణ లేకపోతే విదేశీ వస్తు బహిష్కరణ అనే సంకేతం వల్ల నువ్వు ఒక మెసేజ్ ఇస్తావు. మేమంతా ఒక్కటే అని చెప్పడానికి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు డ్యాన్స్ చేస్తున్న స్టేజ్ స్పీచ్ ఇస్తున్నావు, క్లాప్ అనగానే మీరు ఎందుకు కొడతారు? సంకేతం. అంటే మేమంతా అంగీకరిస్తున్నాం, మేమంతా కలిసి నీ మాట విన్నాం అని చెప్పడానికి. సో ప్రతిదాన్ని మనం పిడివాదంగా చూడకూడదు. ఎప్పుడు నువ్వు అన్న రుద్రం అయితే తెలుసా, ఒకవేళ మీరు గనక రేపు చెంచాతో తట్టగొట్టకపోతే మీ ఆధార్ కార్డు కట్ అయిపోతుంది అని చెప్పారా నీకు చెప్పారా? నాకు వచ్చిన సంకేతం చెప్తా. అట్లా నేను అడిగిన దానికి ఫస్ట్ ఆన్సర్ ఇచ్చి ముందుకు పో. చెప్పలే. నువ్వు బురద జల్లకు. వాళ్ళు నిన్ను వాళ్ళు నిన్ను అడిగారా, ఒత్తిడి చేశారా? ఎవరన్నా నీ గల్లా అడిగారు. అడగడం మానవ ధర్మం. నేను అడుగుతున్నా, రేపు ధర్నాకి రా. రుద్దడం అంటే తెలుసా, ధర్నాకి రాకపోతే నీకు ఇచ్చే 10,000 ఇయ్యాలి. ఇట్లా ఇరుకుతావు. నిన్ను ఎవడు ఇరికిస్తున్నాడమ్మా? ఏ వ్యవస్థ నేను ఇరికియదు. నువ్వు పోవా. దానివల్ల వచ్చేది నాకు వచ్చిన సిగ్నల్ ఏంటి చెప్పనా? మన బలం ఎంత ఉందో తెలుసుకుందాం. నేను ఇప్పుడు నా మాట ఎంతమంది వింటారో చూద్దామని ఒక పైశాచికత్వం కనబడుతుంది. అది ప్రత్యేక సందర్భం అమ్మా. ఇప్పుడు ఏమీ లేదు, ఊరుకూరికి దేవుడి మీద భక్తి ఉంటే నీ ఇంట్లో పూజ చేసుకోకండి. అది భక్తికి సంబంధించింది కాదు. బయట మైకులు పెట్టి అరుస్తారు. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. సరే, ఇప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చున్నా. ఏదన్నా ఒక కాన్సెప్ట్ జరుగుతుంది. పోనీ చిన్నజీయర్ స్వామి వీడియో చూడు. అది మన తిరునాళ్ళు లేకపోతే ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు అందరు లైట్లు బంద్ చేసి మొబైల్ లైట్లు ఆన్ చేశారు. యాంకర్ చెప్పాడు, కొందరు చేయకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మనమంతా ఒక్కటని చెప్పడానికి సంకేతాలు అవసరం. సమాజంలో ఇది కూడా ఒక ధారణ. నువ్వు దాంట్లో ఉండవా నీ ఛాయిస్. నిన్ను ఎవడు గల్లా పట్టుకో. కొందరు లైట్లు అది వేరు. నీ అస్తిత్వానికి ఏమైనా ఢోకా ఉందా లైట్ వేయడం వల్ల? నువ్వు గంట కొట్టడం వల్ల నీ ప్రశాంతత దెబ్బతిన్నదా? లైట్ తో లేదు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, అప్పుడు అవుతుంది ఇన్ఫ్లుయెన్స్. ఒక్కసారికి ఏ ఇన్ఫ్లుయెన్స్ కావు. ప్రతిరోజు 1 గంటకి నువ్వు గంట కొట్టాలంటే ఈ పాటికి పెద్ద పెద్ద ధర్నాలు జరిగి సుప్రీంకోర్టులో PILs పడేవి. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక్కసారి చెప్పినప్పుడు ఎవ్వడు అట్లా అన్నాడు. రోజు 1 గంట కొట్టి ఒక ఆమె అన్నం పెట్టేది ఒక కుక్కకి. అది వేరు. రోజు కొట్టేదని నువ్వు చెప్పినావు కదా, తద్వారా నీ యొక్క ఎగ్జాంపుల్ భాడమేగాయి. అయితే ఓకే, కానీ మనుషుల్ని ట్రిగ్గర్ చేస్తారు. ఎవ్వరు చేయలేదు, చేయలేదు. వ్యవస్థ ఓన్లీ చెప్తుంది. వ్యవస్థ ఏవి చెప్తుంది? ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్పింది. చూసినావా? అది ఇంపోజిషన్. ఎందుకంటే మనంతా వ్యవస్థలో బ్యాంకింగ్ సంబంధించి లేకపోతే నీ యొక్క రకరకాల ఐడెంటిటీ, నువ్వు ఒక సమాజంలో వ్యక్తివి కాబట్టి నీ యొక్క కదలికలు స్మూత్గా ఉండాలంటే నీ ఆధార్ కార్డుని బ్యాంకుకి లింక్ చేయబాబు అని చెప్పింది. మనిషి అందరూ నా ఉద్దేశంలో, ఇక నేను అంటే ఇట్లా నార్మల్ గా మాట్లాడడం కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా చెప్తే, మనుషులు అందరూ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు. అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సైకలాజికల్ పేషెంట్ అని నేను గట్టిగా నమ్ముతా. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను తీసుకుందాం. బాగా ప్రేమించే వాళ్ళని కోల్పోయినప్పుడు తెలియకుండా నీ కళ్ళమ్మట నీ బాడీ చెల్లించేస్తుంది కదా, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా. ఇప్పుడున్న
తెలియకోకుండా ఒకళ్ళందరూ చేసినప్పుడు దాన్ని ఇష్టంగా అంటే మన ఇంట్లోనే ఇష్టం లాగా కన్వే అయిపోతుంది, మనుషులందరూ పేషెంట్స్ అనిపిస్తుంది. సో అందులోంచి రెజొనెన్స్ అంటే తెలుసా నీకు? రెజొనెన్స్ అంటే అనునాదం అంటే తెలుసా? అనువాదమా? అనునాదం. నేను చిన్న ప్రయోగం చెప్తాను నీకు. ఒక హాల్లో నాదానికి అనునాదం అంటే జార్జ్ గుర్జీఫ్ అనే ఆయన ప్రయోగం చేసిండు. చిన్న ప్రయోగం, ఇది ఎవరైనా చేసి చూసుకోవచ్చు, పిచ్చెక్కిపోతుంది. ఆయన ఒక బోర్డు పెట్టేవాడు, హార్ట్ పేషెంట్స్ రావద్దు అని, ఇక్కడ చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక హాల్లో 1000 మంది ఉన్నారు. ఇప్పుడు అందులో ఒక వ్యక్తి మైక్లో అని అరుస్తాడు. అరిచిన తర్వాత మిగతా స్టేజ్ మీద ఉన్న 10 మంది ఈక్వలెంట్ అని అరుస్తారు. దీనివల్ల ఒక రెజొనెన్స్ పుడుతుంది, ప్రతిధ్వని, రెజొనెన్స్ పుడుతుంది. రీసౌండ్ కాదు, రెజొనెన్స్ అంటే అనునాదం అంటే 2 శబ్దాలు కలిపి కంపనం మొదలవుతుంది. ఇప్పుడు మెల్లగా ఏం చెప్తారు, ఫస్ట్ రో వాళ్ళు జాయిన్ అవ్వండి, అందరు అంటున్నారు. సెకండ్ రో అందరు అన్నప్పుడు హాల్లో ఉన్న వస్తువులు షేక్ అవ్వడం మొదలవుతుంది. నీ హోల్ బాడీ నీ ప్రమేయం లేకుండా ఊగడం మొదలవుతుంది. యు గో క్రేజీ. సో నువ్వు ఒక్కసారి అని ఆపంటే ఏ అన్నాదం రాదు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఒకసారి మన భారతదేశ ప్రజలందరూ నాకు మద్దతు ఇస్తున్నట్లయితే ఒకసారి మధ్యాహ్నం 1 గంటకు చప్పట్లు కొట్టండి ఇట్లా అని అంటే, కొట్టకపోతే నీకు ప్రాబ్లం అంటే కనుక అది వేరు ఇంపోజిషన్. అది మనిషి వీక్నెస్ ని అవతలోడు ఎన్కాష్ చేసుకుంటున్నాడు. ఇక్కడ క్యాషే లేదు బంగారు. నేను ఒక్కటి చెప్తాను, ఎక్కడుంది ఇక్కడ ఎన్కాష్ అనేది? ఎక్కడుంది? వాట్ కైండ్ ఆఫ్ ఎన్కాష్? ఏం వస్తుంది దానివల్ల? మనం అంతా ఒక్కటి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు డాన్స్ చేస్తే నేను చప్పట్లు కొట్టా, యాంకర్ అడుగుతున్నాడు, అది వాళ్ళ పాలిటిక్స్ అంటేనే అది నువ్వు గుర్తించకపోతే అసలు పాలిటిషియనే కాదు వాడు. వాళ్ళ ప్రయత్నమే నిరంతరం ఒక వ్యక్తిని ఓటర్ ఎట్లా మార్చుకోవాలని దే హ్యావ్ టు డూ ఇట్. అది పొలిటికల్ స్టిగ్మా అనుకుందాం. సో మన ఇంటి దగ్గర కూడా ఒకళ్ళు ఎప్పుడు వాళ్ళే ఇవ్వాలి, వీళ్ళే అంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒక ప్రేమ 2 రోజులు ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూనే ఉండాలి. ఇవ్వడం ఆపేసి అవతలను పోతాడు, పోనీ అప్పటి వరకు ఆయన అలవాటు, మనిషి అలవాటు బానిస కదా. మళ్ళీ చెప్తా, నువ్వు ఒక్కసారి చెప్తున్నావా, మాటిమాటికి అదే చెప్తున్నావా? మాటిమాటికి ఎందుకు అటు తిరిగి ఇటు తిరిగి మాటిమాటికి చెప్పడానికి నేను అగెనిస్ట్. దాన్నే మనం ఇంపోజిషన్ అంటున్నాం, రుద్దడం. ఇప్పుడు ఉదాహరణకి స్నానం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒళ్ళు రుద్దుకుంటామా లేదా? ఈ రుద్దడం అనే పదం అర్థం తెలుసా? ఇట్లన్నా ఇది రుద్దుకోవడం కాదు, ఇట్లా 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 50 సార్లు అంటే రుద్దడం అయింది. అయితే నువ్వు రోజు స్నానం చేయడానికి అగెన్స్ట్ అవ్వాలి. ఒకసారి చేసే నేను చెప్పిన ఎగ్జాంపుల్ వేరే, రుద్దడం గురించి చెప్తున్నా. నేను వేరే వాళ్ళకి స్నానం చేయిస్తలేను, నాకు ఒకరు చెప్పిన స్నానం చేస్తలేను, చేస్తే నాకు బాగుంది కాబట్టి స్నానం చేస్తాను. 9 సంవత్సరాల పిల్లలు లోపల వరకు ఆడు బాయిలో దూకుతా అంటే కొట్టి పిక్కులు మళ్ళీ పిల్లలని వద్దు. ఇప్పుడు 19 years ఓడికి ఒక్క రోజు చెప్పింది ఆ యొక్క ప్రోద్బలం వండేనే పనిచేస్తున్నప్పుడు 2వ రోజు చెప్పడం కూడా మన బాధ్యతే, మనం ఇష్టంతో చేస్తున్నాం. చెప్పడానికి ఒప్పించడానికి తేడా ఉందని తెలుసా? పోనీ వాళ్ళకి అర్థం చేసుకోలేని స్థాయి లేనప్పుడు 100 సార్లు చెప్పడంలో తప్పలేదు అనిపిస్తుంది. వాడు వినకపోతే వదిలేయాలన్న కామన్ సెన్స్ ఉండాలి. చచ్చిపోతాడు కదా అప్పుడు. నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎవ్వడు చచ్చిపోడు, ఈ ప్రకృతి నిన్ను జాబనీయదు. ఇన్ని రోజులు ఇంతమంది నిద్రపోతున్నారు, ఒక్కడని చస్తున్నాడా? పోయి చచ్చేవాడు ఎవడని ఆపుతున్నాడా? సో ప్రకృతి నియమంలోనే జీవించాలన్న ఒక ఇచ్చ ఉంది. కావాలంటే ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫిలాసఫీ, నేను చెప్పేది మూలం చదువుతావా అని కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి జీవితకాలం ఈ విషయం మీద జీవేచ్ఛ మరణేచ్ఛ, ఎరోస్ అండ్ థనటోస్ అనే దాని మీద వర్క్ చేసిండు. సో యవ్వనంలో ఉన్నవాడికి జీవేచ్ఛ ఉంటుంది, జీవితంలో అన్నీ అనుభవించేదంతా నిరర్థకం అని తెలుసుకున్నవాడికి మరణేచ్ఛ ఉంటుంది. మరణేచ్ఛ ఎట్లా మొదలవుతుంది? ఏమంటే రావు గారు సినిమాకి వస్తారు, ఏం సినిమాలు మస్తు చూసినాం, మరణేచ్ఛ స్టార్ట్ అయింది. సార్ భోజనం తినాలి పాడే, ఇది అట్లా కాకుండా జీవేచ్ఛ చివరి వరకు ఉండేలా చూసుకో. దానికి ట్రిగ్గర్స్ ఇదే. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానే, నీకేది ఆసక్తి ఉందో దాన్ని పరిపూర్ణంగా చెయ్యి. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు కానీ రుద్దకు. ఇదే నేను చెప్తున్నది, నువ్వు చేయకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా 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 అంటే శబ్దం వస్తుంది వైలు అని చేసి చెప్తున్నా. ఇట్లా ఇట్లా అనకపోతే అక్కడ మూమెంట్ ఆగిపోతుంది. దట్ ఇస్ ద ఓన్లీ వే. కదలిక లేనప్పుడు అది ఒక ఇది ఊహ, నేను ఊహించి చెప్తలేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అది చెప్తున్నా. నీళ్ళు తోడకపోతే వాటర్ మురిగిపోవు, అట్లాగే థాట్స్ కూడా రీక్రియేట్ అవుతాయి. వెయ్యాలి అడిషనల్స్ సబ్ట్రాక్షన్స్ అన్ని ఉంటాయి కదా. ఇక్కడ నాకు నీ తలగానే అనాలనిపిస్తుంది. అను దమ్ముందా? బాయిలో నీళ్లు చేదకపోతే మురిగిపోతే నేను ఫస్ట్ టైం విన్నా, ఎప్పుడు మురిగిపోవు. వాటర్ కన్సిస్టెన్సీ అది కన్సిస్టెంట్ గా ఉండిపోతే వాటర్ పాడవుతాయి. చిన్నప్పుడు బయట బావి ఉంది వాడడం, బాయిలో లేకపోతే మానసిక ఒత్తిడికి బురద
వాటర్ లాగా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. కెన్ యూ డిఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్విమ్మింగ్ పూల్ అండ్ బాయ్? చెప్పు. రెండిట్లో నీళ్ళు నుంచి మట్టి ఉంటది, దానికి ఫ్లోర్ ఉంటది. కోర్ కి కనెక్ట్ అయ్యింది బాయ్, అది ఎప్పుడు మురిగిపోదు. నీరు కోర్ కనెక్షన్ తెగిపోయినప్పుడే మురుగు స్టార్ట్ అవుతుంది. సో స్విమ్మింగ్ పూల్లో నీరు మురిగిపోతుంది, ఎందుకంటే దానికి సోర్స్తో సంబంధం లేదు కనుక. సో నీవు సోర్స్తో సంబంధం కోల్పోకుండా జీవించు. ఎవరికైనా కనెక్ట్ అయితే చెప్పండి, మీ ఇళ్ళల్లో ఎవరికైనా బాయ్ ఉంటే 2 నెలలు బాయిలో నీళ్లు తోడకపోతే ఆ వాటర్ మీద ఒక లాంటి లేయర్ ఫామ్ అయ్యి దాని యొక్క అంతే ఉంటది, వాడుతూ ఉంటే లేయర్. అది నువ్వు చెప్పింది ఓకే, నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు రోడ్డు పక్కన గుంత తీసి నీళ్లు పోస్తా, అది మురిగిపోతుంది. ఎందుకో తెలుసా, దానికి కోర్తో అంటే బావి కూడా తోడిందే, మనిషి తోడిందే. కానీ దాని యొక్క కోర్తో స్విమ్మింగ్ పూల్ నువ్వు ఒక బకెట్ నీళ్లు తీసినావు, ఇంకో బకెట్ నీళ్లు ఊరుతాయా? ఊరవు. బావిలో ఊరుతాయి, బావిలో వాడుతూ ఉంటే ఊరుతాయి. అరే రామ, నువ్వు వాడినా వాడకపోయినా కోర్తో కనెక్షన్ ఉంది అంటున్నా నేను. ఉంది కనుక అది నేను తీయనబ్బా, నేను తీయను. 2 ఎగ్జాంపుల్స్ నేను తీస్తాను. ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ అది జరుపు. నా దగ్గర బకెట్ లేదు, తీయను. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చెదురు బావి ఉన్నది. మరి ఎందుకు నీళ్ళు పైకి రాలి? ఎంత దూరం వస్తాయి, ఎవరన్నారు రావని? అరే నువ్వు ఇక్కడ చెప్తున్నావు దుర్గా, ఎవ్వరు చేదకపోయినా వాటర్ గ్రౌండ్ పెరిగితే నువ్వు ఆశ్చర్యపోతావు. నేను చూసి చెప్తున్నాను. దుర్గా చెప్పింది ఎగ్జాంపుల్ ఏమో తన ఇష్టం, నాకు తెలియదు. వర్షాకాలంలో బావి అంచుందా, అంచు వరకు నీళ్ళు వచ్చి దానికి కారణం తెలుసా, గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఆ కోర్తో బావి కనెక్ట్ అయింది. ఇది ఒప్పుకుంటున్నావు కదా? నెక్స్ట్ నేను చెప్తా. ఇప్పుడు మా ఇంట్లో ఒక రూల్ పెట్టారు, ఎంత నీళ్లు పైకి ఇట్లా ముంచుకోవచ్చురా, కానీ అలా ముంచుకోవద్దు. ఎంత నీళ్లు పైకి వచ్చినా మనం బకెట్ వేసి చేదుకోవాలి, అది సాంప్రదాయం. ఇది ధారణ. ఇప్పుడు ఆ ధారణ ఎప్పుడు బ్రేక్ చేసేవాడిని. మా అమ్మ ఉన్నప్పుడు ఆమెకు నచ్చడం కోసం చేదుకునేవాడిని. నేను, మా అన్న, మా కజిన్ బ్రదర్ అన్నప్పుడు మేము బావిలో దుంకి ఈతలు కొడుతుంటే. సో నీవెట్లా ఉన్నావు అట్లా ఉండు పోయి, అమ్మ ముందు అట్లా ఈత కొట్టక అంటున్నాను నేను. ఇది మోసం చేయడం కాదు, నీ వ్యక్తిగత ధారణని నువ్వు సాటిస్ఫై. మాస్క్ కూడా కాదు, మాస్క్ తీసేస్తున్నావు. మాస్క్ కాదు ఇది. మళ్ళీ మాస్క్ అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను. యువర్ నాట్ హార్మోని కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు అందరం తింటున్నావు, ఇట్లా కొట్టుకుంటూ ప్లేట్ ఎత్తేసుకుంటూ తినకూడదు. అలా చేస్తే హార్మోని వస్తుంది. పోనీ ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా పార్టీకి వెళ్ళినావు, అందరు తింటు, ఈ మధ్య ఎప్పుడన్నా అందరితో కలిసి తిన్నావా? ఒక సినిమా పెట్టుకొని చూస్తూ తిన్నావా? అందరి ముందు గట్టిగా నిజం చెప్పు నాకు. ఎందుకు తినలే? మొబైల్ ఉంది, వాట్సాప్ ఉంది, లేకపోతే నీ దగ్గర నెట్ఫ్లిక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నీ విచక్షణ వద్దంటే అది మాస్క్ కాదేమీ కాదు, హార్మోని అనే విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల నీ విచక్షణతో ఆ నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే సినిమా ఇప్పుడు కాదు, గంట తర్వాత చూడొచ్చు, మనం గంట తర్వాత విడిపోతున్నాం అని తెలుసుకున్నావు. తెలుసుకోవడంతోనే కాన్ఫ్లిక్ట్ పోయిందని నేను చెప్తున్నా. ఒక్కటి, నీవు అస్తిత్వంతో లింక్ అయి ఉంటే నీ మైండ్ బాయిలాగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటావా, బాయిలాగా ఉంటావా, నువ్వు నిర్ణయించుకో. నేనైతే బాయిలాగా ఉన్నా. నేను సముద్రం లాగా ఉండాలనుకుంటా. అది ఉండదు అట్లా, అలా ఉండదు. అదంతా ఇమాజినేషన్, అది ఇమాజినేషన్. నా ఉద్దేశం కోర్తో ఎగ్జాంపుల్ కాదు. ఎవరు తోడకపోయినా నీ మైండ్ యూనివర్సల్ మైండ్తో లింక్ అయ్యేటట్టు చూసుకో. ఆ యూనివర్సల్ మైండ్ ద్వారా నీకు వచ్చే ఆలోచనలు ఏం తినాలి, ఎక్కడ పడుకోవాలి, తర్వాత ఎక్కడ నిద్రపోవాలి, నువ్వు ప్రశాంతంగా ఎట్లుండాలని ప్రతి ప్రాణి అన్వేషిస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ బోర్ వేస్తున్నావు, గడగడ శబ్దాలు వస్తున్నాయి, మనకు వేరే ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ రావాలి. కుక్క వెళ్ళిపోయి ఆ వీధిలో పండుకుంటుంది. లివ్ లైక్ దట్. అదే ఒక ప్రేమ కోసం ప్రయత్నించకపోతే మన దగ్గరికి ఎత్తుక్కుంటే ఎట్లా వస్తుంది అది చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఏమంటావు? ప్రేమ కాదు అది, ఇట్లుండు, ప్రేమ కాదు. ఆలోచనలు వద్దు మనకి, ఆలోచనలు వద్దని వద్దు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకమ్మా సొసైటీ మళ్ళా నువ్వు వినడం లేదు. నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పిన దానికెళ్ళి చెప్తున్నా. అదేమిటి? ఏవేవి ఆలోచనలు నీ అస్తిత్వానికి ఆటంకం కలిగించవో వాటి పట్ల గంభీరత తీసే అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను వైలిన్ వాయించడం పూర్తి నా వ్యక్తిగతం, అది నా అస్తిత్వం కాదు. ఆకలి నా అస్తిత్వం. ఒక మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏదేమైనా నేను మధ్యాహ్నం ఖచ్చితంగా తినాలి. సో నా అస్తిత్వాన్ని అడ్రస్ చేస్తున్నా తప్ప వైలిన్ నేను సెకండరీగానే పెట్టుకున్నాను నా లైఫ్లో. ఐఎమ్ నాట్, ఇప్పుడు నా ఆకలికి ఈక్వల్ నేను వైలిన్ ఎప్పుడు పెట్టా. వైలిన్ ఉందా లేకపోయినా వచ్చేది లేదు, పోయేది లేదు. సో అస్తిత్వానికి సంబంధించి నీ శ్వాస కాదు, సమాజమే లేదు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో సమాజమే లేదు అసలు. ఉమ్మడి ధారణలు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు, రోడ్డు ఎక్కితే రోడ్డు వెళ్ళావు, జర్నీ చేసే వాళ్ళందరికీ ఒక రూల్ ఉంది. నడిచేవాడికి నాకు లేదు ఆ రూలు. నేను ఎప్పుడన్నా నువ్వు నడుస్తున్నప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగావా?
రెడ్ లైట్ దగ్గర ఆగేవాడు ఎవడు? బండిలో కూర్చున్న వాడే. ఇది సమాజానికి ఉమ్మడి ధారణ. ఇది గుర్తించినప్పుడు అయిపోతావు. మూర్ఖపు ధారణ, నేను రెడ్ లైట్ పడితే ఆగుతా, బండి ఉన్నా బండి లేపోయినా, ఇది స్టూపిడిటీ. నేను ఎవడు ఆగమని లేపా రెడ్ లైట్ దగ్గర, బండి ఉంటే ఆగమని చెప్తున్నారు. ఇందులో తప్పే ఉంది. యాక్చువల్గా మేమిద్దరం ఒకలానే ఆలోచిస్తాం, కానీ నేను ఆలోచిస్తాను బయటకు రావాలని, కొత్త థాట్, కొత్త కంటెంట్ ఏమైనా ఉంటుందని కావాలని పిప్పి చేస్తున్నా అంతే. బట్ సారీ, నీ ముక్కు అన్నది అక్కడ, నువ్వు నన్ను తలకాయ అన్నావు కదా, అందుకే. నువ్వు ఏమన్నా ఓకే, అయితే నువ్వు ముక్కు అంటే చెవు అన్నావు, వినలేదు. అయితే ఓకే, నేను శ్రోతను కదా. అయితే కొన్ని సందర్భాల్లో నాకు, నేను ప్రశాంతతని ఖరాబ్ చేసేది అవతల వ్యక్తి అన్నప్పుడు, నాకు ఒక వ్యక్తి వల్ల నిజమైన ప్రశాంతతని ఎవ్వరు ఖరాబ్ చేయరు. అవును, అది నేను ఎక్కిభవిస్తా. కానీ ఇంటిగ్రిటీని దెబ్బతీసే అని ఒకటి స్వార్థం, ఈగో వస్తుంది కదా. ఫిగర్ ఇట్ అవుట్, దాన్ని తీసేసేయి. ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఉదాహరణ కాల్లో చెప్పులో ముళ్ళు ఉందని తెలిసి చేసుకుంటున్నావా? నువ్వు బాడీని మారుస్తావా, చెప్పులో ముళ్ళు మారుస్తావా? చెప్పులో ముళ్ళు అంత ఈజీగా మనిషి ఉంటే అంతకంటే ఈజీ, అంతకంటే మనిషిని పీకేకు, ఆ మనిషి తాలూకు ఆలోచనలు తీసి, మనిషిని ఎందుకు, మనిషిని ఉంచుకో, మనిషి మంచోడు, మనిషి ఉంటాడు, కానీ వాడి ఆలోచనలు తీసే. మనిషి ఆలోచన వేరు వేరు ఎట్లయితది? నువ్వు మోయకు మనిషిని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు మీరు 3 బెడ్రూమ్ ఫ్లాట్, 2 బెడ్రూమ్ ఫ్లాట్ 6 బెడ్రూమ్ ఉన్నాయి. ఎందుకు డివైడ్ చేశారు రూమ్స్ ని? ఎవరు ప్రైవసీ వాళ్ళకి ఇవ్వడానికి. అయిపోయింది, బాత్ ఖతం, కేల్కతం దుకాణం బంద్. ఇప్పుడు నీకు నచ్చినట్టు వాడు ఇట్లా లేడు, రూమ్లోకి పోయి తలుపేసుకో. నిన్ను పోవద్దు, నేను నా పిల్లలు చూపించినా నువ్వు చూడాలని చెప్తే గనక గో అండ్ ఫైల్ కంప్లైంట్, ఐఎమ్ విత్ యూ. నేను ఇట్లా డాన్స్ చేస్తున్నా, చూసే ఉద్దేశంతో పోయి తలుపేసుకో. నన్ను వద్దు, ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదని ఎక్కడ ఎవరిని వేయాలో అక్కడ వేయాలి, కానీ పిచ్చోడిని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేస్తే పోలీసులు పిచ్చలేతారు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అంటిల్ అన్లెస్ యూ వాంట్ టు గెట్ డిస్టర్బ్. యా, ఆ డిస్టర్బ్ అయ్యే కోర్ నీలో ఉంది అంతే, అది తీసేసి వేరే వాళ్ళకి మార్చకు. నేనంట తీయడం అంత సింపుల్ కాదు, చాలా సింపుల్. నువ్వే హోల్డ్ చేస్తున్నావు దాన్ని. అసలు వేరే ఇప్పుడు ఫైనల్ నా లాస్ట్ 1 minute కాన్వర్సేషన్, వేరే వాడు ఎవరు లేడు ఇక్కడ. దుర్గా ఉంది, నేనున్నా. నేను తీసేసిన ఎప్పుడో తీసేసినావు అనుకో, నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉన్నట్టే. అయిపోయింది. అంత చేయలేవు, ఎవరిని బాగు చేయలేరు, అదొక అబద్ధం. బాగు చేయాలి అంటే నువ్వు ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ని అతనికి ఇంట్రడ్యూస్ చేసి, ఆ సెట్ ఆఫ్ రూల్స్లో అలా కాదు, ఇది హ్యాపీగా ఉండడానికి, బాగు చేయడానికి వేరే. ఎక్కడన్నా హాస్పిటల్ ఆరోగ్యాన్ని బాగు చేస్తారా, ఆనందాన్ని ఇస్తారా? నువ్వు పదం వాడినప్పుడు దాన్ని నిలబడు, వేరే వేరే పదాలు తీసుకుని బాగు చేయాలి. బాగు చేయడం అంటే బాగు చేయడమే. చెడిపోయింది అనుకుంటే బాగు చేస్తావు భయ్. బాగు చేయడంలో ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. ఫార్ములాస్ ఉంటాయి, బాగు చేసే క్రమాన్ని ఏ రకంగా బాగు చేసావు అనేది కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది అది, ఒక పద్ధతి రాసుకొని బాగు చేసే వ్యక్తిని డీల్ చేయాలి తప్ప, నువ్వు అడ్డగోలుగా ఆలోచనలు వదిలేస్తే ఎవడు మారడు. నీ లైఫ్ నరకమవుతుంది, వాళ్ళ లైఫ్ మరింత నరకమవుతుంది. యు ఆర్ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీబడి. నా ఆలోచనకి నేను యజమానిని, అవతల బానిస. మనకు సంబంధం లేదు అది. వస్తుంది కదా ఉత్తుగా అన్నయ్య, సారీ అసలు అవసరం లేదు. అంటే ఇక్కడ మేధావి, నేను అందులో అది కూడా అంటే నేను ఒక మంచి విషయం చెప్తా, చెప్పి బాయ్ చెప్తా. నేను ఒక హరిపురంలో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్టేట్మెంట్ రాద్దామని చెప్పిన. ఏంటంటే, ఇక్కడ పర్సన్ అంటూ ఎవరు లేడు, తద్వారా ఇక్కడ డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. యాజ్ ఎ పర్సన్ దుర్గా ఉందనుకో, ఆ పర్సన్ అంటే ఎవరు? కొన్ని పర్సనాలిటీస్ కలిగిన వ్యక్తి, కొన్ని ఆలోచనలు స్థిరపరచుకున్న వ్యక్తి దుర్గా అయింది. అవి తీసేసినాం అనుకో, నువ్వు నేను ఒకటే. అదే అంటే మనకంటూ మనం ప్రపంచం క్రియేట్ చేసుకోవడం. ఈ గదిలో ఏ ప్రపంచం లేదు. ఇంట్లోకి రాగానే అన్ని ఆలోచనలు వదిలే, చెప్పులు వదిలేసినట్టు, బట్టలు వదిలేసినట్టు, ఒక పిల్లు తయారు చేయవా? ఇదే పట్టుకున్నట్టు నువ్వు మళ్ళీ పిల్లు అంటది. అంటే ఇట్లా అయితే ఎందుకు చూడు, వాడు కూడా నన్ను ఇంపాక్ట్ చేస్తున్నాడు. ఆ సౌండ్ వేసుకుని వాడి పనులు వాడు పోతున్నాడు, కానీ అదే సౌండ్ నాకే ఇంపాక్ట్ లేదు. నాకుంది. అయితే నేను ఇప్పుడు వచ్చి నీ చెవు వరిపిస్తా ఆయనతోటి. ఇప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఇక్కడికి వచ్చి బర్బర్ అంటే నేను చెప్తాను, అమ్మా అనవా, ఆయన వచ్చి నీ చెవు వరుపుతాడు అనవా? ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి నిజంగా మన పరిధిలోకి వచ్చి అంటే ఇదంతా ఓకే. అయినప్పటికీ ఒక కొనుక్కోవడమే తప్ప
అంటా నేను. అంటే సమాజంలో తిరగడానికి పక్కన సౌండ్ చేసే సౌండ్ ఆ బండే రాంగ్. నేను అట్లా చర్చించలేను కానీ చెప్పు ఫైనల్ గా ఏదన్నా ఒక మాట. లేకపోతే ఇట్లా మాట్లాడతావు సమాజంలో తిరుగుతున్నప్పుడు అంత సౌండ్ రాంగ్. నేను ఇంపాక్ట్ లేదు అని చెప్పాను అంతే. నా మీద సమాజంలో రాంగ్ ఉమ్మడి ధారణలు ఉన్నాయి. బండికో శబ్దం ఉంది. ఆ శబ్దం యొక్క డెసిబెల్స్ తప్పు కాదు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నీకు సమాజం అంటూ తెలిస్తే ఆ బండి తయారు చేసిన కంపెనీ ఆ డెసిబెల్స్ ని అంగీకరించింది మన ప్రభుత్వం. పైసలు తీసుకున్నట్టు కాదు, అంగీకరించింది. సో ఏ డెసిబుల్ మన కర్ణబేరికి దెబ్బతీయదో అవన్నీ ఎగ్జిస్టెడ్ అయి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్. నువ్వు గ్రైండర్ వేస్తే నువ్వు శబ్దం వస్తుంది. అది డిస్టర్బెన్స్ కాదు, పని కోసం ఉంది. ఆ వేగం కోసం ఆ శబ్దం వస్తుంది. మనకెందుకు అది. కానీ సేమ్ డెసిబుల్స్ ఎంతైతే హ్యూమన్ ఏమంటారు కర్ణబేరి నువ్వు తీసుకోవాల్సింది. ఇప్పుడు దీనికి సింపుల్ క్లాసిఫికేషన్. ఇక్కడికి వచ్చి ఆ బండి ఆపి పావు గంట సేపు అన్నాడు అనుకో, ఎవ్వరు అన్నారు. అందరికి విచక్షణ అన్నారు. ఎవ్వరు లెంత్ లేదు, బొంగు లేదు, ఎవ్వడు అన్నారు. అలాంటి వ్యక్తులు నాకు తెలియదు. అంటే విచక్షణ ఉన్న మనుషుల గురించి నేను మాట్లాడుతున్నా. రిలీజియన్స్ మధ్య గొడవలు అవుతున్న టైంలో మనోడు ఒకడు ఏదో అంటాడు, ఇంకొకడు అది నాకు తెలియదు. అది వేరు, అది వేరు. అక్కడ ఇంటర్నేషనల్ గా చేస్తారు. నేను పరిపూర్ణంగా జనాల్లో ఉన్న, కుటుంబ వ్యవస్థలో ఉన్న, ప్రొఫెషనల్ ఫీల్డ్ లో ఉన్న, స్టేజ్ల మీద పర్ఫామ్ చేస్తున్నా, రకరకాల వ్యవస్థలతో మాట్లాడుతున్నా. నా లైఫ్లో ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. బికాస్ వేరెవర్ ఐ గో ఐ అండర్స్టాండ్ దేర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఐ నెవర్ వైలేట్. సింపుల్. ఇప్పుడు నేను జెన్ప్యాక్లో అడిగారు షూ లేకపోతే రావద్దన్నారు. నువ్వు రావడం మానేసి ఉంటావు. కాదు లేదు, నేను అడిగానంటే నాకు ఉత్త కాళ్ళతో ఉంటే బాగుంది, మీకు అభ్యంతరం అంటే ఒక 2 నిమిషాల తర్వాత మెయిన్ మేనేజర్ వచ్చాడు. సెట్ అంటే వీ హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్ సార్. వాళ్ళకి నీ అవసరం కాబట్టి రానిచ్చుంటారు. అయితే నేను చెప్పాను దెర్ ఆర్ 2 ఆప్షన్స్. నేను రేపు షూ వేసుకొని వస్తా, ఇప్పుడు నా దగ్గర షూ లేదు. లేదా యూ జస్ట్ కమ్ అవుట్, విల్ సిట్ ఇన్ బారిస్తా అండ్ డిస్కస్. వీ జస్ట్ కేమ్ అవుట్ అండ్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. బాత్ ఖతం. ఆశ్చర్యం, బయటకు వచ్చిన వ్యక్తి ఆ మేనేజర్ ప్రఫుల్ అనుకుంటా కాదు, చెప్పులు వదిలేసి వచ్చాడు. ఐ టు లైక్ ఇట్ అన్నాడు. ఇద్దరం కార్లో కూర్చొని చెప్పులు లేకుండా వెళ్ళి బారిస్తాలో చెప్పులు లేకుండా కూర్చొని కాఫీ కాదు, తనకు ఇష్టం. ఇప్పుడు నేను ఇంపోజ్ చేయలేదు. కాలేదు, అతను ఎప్పుడు ఆఫీసులో ఉన్నా చెప్పులు వేసుకుంటాడు. ఆఫీస్ పోయితే చెప్పులు వేసుకోవట్లేదు. నన్ను చూసి తీసేయలేదు. నన్ను చూసి ఎవడు ఏది చేయడు. చెప్పులు తీసేయడం గౌరవం కిందికి రాదు. అదే గౌరవం అయితే అది నాకు వద్దు. ఆ రోజు జరిగింది మాత్రమే నీకు చెప్పిన. ఇంకొకటి మీటింగ్ 4 వచ్చారు. స్పెసిఫిక్ గా ప్రఫుల్ అనే పేరు చెప్పిన. అతను ఒక్కడే చెప్పులు వదిలేసాడని చెప్పిన. అయితే ప్రఫుల్ నువ్వు కాంతం చూసి ఇప్పినావా? బయటకు వచ్చి రోజు ఇప్తావా? ఒకసారి అయితే మెసేజ్ లో పెట్టవా? ఏమాత్రం ఉన్నాడో తెలియదు. సరే అంతే, కంక్లూడ్. నేను చిన్న అరే వైలిన్ ఇక్కడ మ్యూజిక్ బాగుంటుంది. పూసింది పూసింది పున్నా గారు, పూసింది పూసింది పున్నా కిరవాణి సార్. ఫస్ట్ టెంపో పట్టుకో. లిరిక్స్ చూసి పాడతా. బాగుంది నీ మ్యూజిక్ కి. నా గొంతు పడేస్తుంది పక్కన. సో మా ఐడియాస్ ని ఓపెన్ గా చర్చించే ఒక స్పేస్ ఉంది కాబట్టి ఇట్లా మేము కాసేపు వాగాం. సో ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ఎవరికి వాళ్ళు నిర్ణయానికి రండి. నేను ఎవరి మీద ఏ ఐడియాస్ ఇంపోజ్ చేయను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. కానీ మళ్ళీ చెప్తున్నా, సమాజంలో ఉన్నప్పుడు వీ మస్ట్ అండ్ షుడ్ అండర్స్టాండ్ ద కామన్ సెట్ ఆఫ్ రూల్స్. తద్వారా కాన్ఫ్లిక్ట్ ఉండదు. ప్రతి పనికిరాని విషయం గురించి ఆందోళన చేయడానికి నువ్వు లేవిడ. అంగీకరించు, బయటికి రా, మళ్ళీ నీ జీవితంలో పడిపో. నాకు ఒక విషయం చెప్పాలండి. ప్రతి వ్యక్తి బట్టలు
అండ్ మేకప్, హెయిర్ ఎట్లా ఇవన్నీ క్యారీ చేస్తామో కొన్ని ఎథిక్స్ కూడా, అంటే ఇంటి వరకు పరిమితం చేసుకునే కొన్ని ఉంటాయి. సమాజంలోకి వచ్చినప్పుడు నేను నాలాగే ఉంటాను అంటే నడవదు. అంటే కొంతమంది అంటే ఇప్పుడు కాంతను చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఎట్లా అంటే అరే ఈయన నాలాగా ఆలోచిస్తా, నేను ఎప్పుడు ఇవి బయట చెప్పుకోవడానికి అవకాశం దొరకలేదు, ఎందుకంటే నాలాంటి వ్యక్తిత్వ గల మనుషులు దొరకలేదు కాబట్టి ఏదో నడిచిపోయింది. కాంత్తో ఇంత స్వేచ్ఛగా మాట్లాడటానికి పిచ్చపాటి రీజన్ ఏంటంటే ఆయన ఆ యొక్క ఇది ఇచ్చాడు. సో అందరూ కూడా ఓపెన్గా వినడానికంటూ మీ ఒకదాన్ని పట్టుకుని దాంట్లో బిగించుకుని కూర్చోకుండా ఓపెన్ మైండ్గా ఉంటే రకరకాలు ఇదై మీరు ఇంకా మంచి ఎన్లైట్మెంట్ అనడం కాదు, మనిషిలాగా బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక హ్యూమానిటీ ఎరాలో హ్యూమన్ ఎలా బతికారో, అంటే ఒక తోడు కోసమే తప్ప కొట్లాటలు ఉంటాయి, లొల్లిలు ఉంటాయి, ఏముండవు, హ్యాపీ లైఫ్. అట్లాంటి హ్యూమానిటీ ఎరా మళ్ళీ తెచ్చుకోవచ్చు మనం కాన్స్టిట్యూషన్ని ఫాలో చేస్తూనే మానవత్వంలో కూడా బతకొచ్చు. అది ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అంటే మాకున్నంత చొరవ ఈయన నాకు ఒక గురువు, ఒక అన్నీ ఒక మంచిగా అనిపిస్తాడు. అరే నా తోబుట్ అంటే కరెక్ట్ హ్యూమన్, నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి రైట్ పర్సన్. నాకు దోస్తులు ఎవరు లేరు. కాంతి మాటలు వింటే నాకు చెవుల చక్కెర పోసినట్టు అనిపిస్తుంది. అరే ఇది భలే ఉంది, ఇంకా చెప్పు అట్లా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చి ఈయనతో ఒక గంట నా ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి వచ్చాను ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ మా గోల భరించినందుకు.